సరే, అందరికీ నమస్కారం. ఈరోజు నా సత్సంగం వింటాం మీ పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు. ఎన్నో సత్సంగాలు వినుంటారు, ఎన్నో ప్రవచనాలు వినుంటారు. కానీ నా సత్సంగం వింటాం అంటే మీరు ఏదో పుణ్యం కార్తీక మాసం అంతా బాగా చేశారని అనవచ్చు. సరే, మనము ఫస్ట్ నా సత్సంగం వినాలంటే కాస్త మీకు శక్తి కావాలి. కాబట్టి ఒకసారి మనం ఓంకారం చెప్పుకుని మొదలు పెడతాం. ఫస్ట్ సత్సంగం అంటే ఏంటి ఎవరన్నా చెప్తారా? ఎవరన్నా చెప్పండి సత్సంగం అంటే ఏంటో. నాగమణి గారు కొంచెం మైక్ ఎవరో ఒకరికి ఇవ్వండి. ఎవరన్నా చెప్పేవాళ్ళు చేయొద్దండి సత్సంగం అంటే ఏంటో. నాదంతా కూడా నాకు విడిగా చెప్పటం నాకు ఇంట్రెస్ట్ ఉండదు. సో ప్రశ్నలు జవాబులు లాగా చెప్తే ఎక్కువ శాతం, అందుకని ఎవరు ఏమనుకోకండి. నాగమణి గారు మీరే చెప్పండి, మీకు తెలిస్తే సత్సంగం అంటే ఏంటి. ఓకే, ఎవరన్నా చెప్పండి. అదిగో మేడం గారు చెప్తారు. మేడం క్లుప్తంగా. గుడ్. సత్సంగం అంటే అందరూ కలిసి కూర్చుని చక్కగా అధ్యాత్మికం కానీ మంచి విషయాలు కానీ అన్ని మాట్లాడుకుని ఒక గ్రూప్, ఒక ప్రసంగాన్ని సత్సంగం అంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనము ఇంట్లో పిల్లలకో ఎవరికో మంచి విషయాలు చెప్తూ ఉంటాం, మరి అది కూడా సత్సంగమేనా? తెల్లారు లేస్తే మనం చుట్టుపక్కల వాళ్ళకి కానీ, మన ఇంట్లో పిల్లలకి కానీ, మన వాళ్ళకి కానీ, స్టూడెంట్స్కి కానీ మంచి మాటలు ఎవరు చెప్తూ ఉంటాం, మరి అది కూడా సత్సంగమేనా? అది సత్సంగం. ఎందుకు అవదు? అది ఎందుకు అవదు? ఆ రాణి ఆంటీ అంటే మనం అది సత్సంగమేనా? సరే సరే, మరి అలా అది సత్సంగమే. మేడం గారికి ఇవ్వండి. మేడం, అది ఎందుకు సత్సంగం కాదు, ఇది ఎందుకు సత్సంగం? నాగమణి గారు పాపం తిరగలేదు, ఎవరిని ఆడుకోలేదు. కొంచెం మీరు బాగాలేదన్నారు కదా, మీరు కూర్చోండి. ఇంట్లో చేసేది సత్సంగం కాదు. 10 మంది కలిసి 10 ఫ్యామిలీస్ కలిపి కూడి సమావేశం అయ్యేదాన్ని సత్సంగం అంటారు. అక్కడ 10 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క మంచి మాట మాట్లాడతారు కాబట్టి సత్సంగం. ఉండేదాన్ని మన ఫ్యామిలీ వరకే పరిమితం అవుతుంది, మన పిల్లల వరకే పరిమితం అవుతుంది. అలా అయితే ఇప్పుడు ఉదాహరణకి అది మినీ సత్సంగం, ఇది పెద్ద సత్సంగం. అది సత్సంగమే మీ దృష్టిలో? ఓకే ఓకే, సరే. మామూలుగా ఇప్పుడు అలా అయితే వ్యాసులు సుఖమహర్షి కూర్చుని మాట్లాడుకుంటున్నారు అనుకుందాం, భారతం ఏదో మాట్లాడుకుంటున్నారు, మరి అది సత్సంగం అవుదా? ఇద్దరే ఉన్నారు కదా, వాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరే కూర్చుని మాట్లాడుకుంటున్నారు, అది సత్సంగం అవుదా? మరి అది లోకానికి చెప్పేది కాబట్టి, ప్రపంచానికి సంబంధించింది కాబట్టి అదొక రకమైన సత్సంగంలో రకం. అదొక తీసుకునే మానసిక స్థితిని బట్టి, తీసుకునే గ్రాఫింగ్ పవర్ని బట్టి అది. ఓకే, బాగా విజిల్స్. కానీ మన సోమసుందర గారు మీరు ట్రై చేస్తారా సత్సంగం? సాయిబాబు గారు సరదా ట్రై చేయండి, ఏం పర్లా. గురువు గారు మీరు వద్దులేండి. ఓకే, సో సత్సంగం అంటే మామూలుగా ఆధ్యాత్మిక పరిభాషలో కానీ ఏం చెప్తారంటే సత్యముతో సంగం. సత్యం అంటే ఏంటి? ఆత్మతత్వాన్ని తెలుసుకోవటమే సత్యం. ఇంకా ఏం చెప్పినా సరే అది అసత్యం కిందే చెప్తారు. ఎంత జ్ఞానైనా సరే ఆత్మతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే వాడు సత్యంతో ఉన్నాడని చెప్తారు. అలా కాదు, ఆత్మతత్వం అంతా తెలుసు, యోగ వాసిష్టాలు, త్రిపుర రహస్యాలు, ఆత్మ గురించి, ఆత్మ భగవంతుడి అనుసంధానం గురించి, లేదా భగవంతుడు నేను ఒకటే అనేది కానీ ఇవన్నీ అన్నీ తెలుసు, కానీ తనకు అనుభవంలోకి రాలేదనుకున్నాం. అనుభవంలోకి రాకపోతే అతను సత్యంతో కలిసి ఉన్నాడని చెప్పరన్నమాట. జస్ట్ కంప్యూటర్లో కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అలాగే అతని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. సో కాబట్టి తను సత్యంతో కలిసి ఉన్నాడని చెప్పరు. కాబట్టి ఫస్ట్ అతను సత్యంతో కలిసి ఉండాలి. ఆ సత్యంతో కలిసి ఉన్న వాడితో మీరు సాంగత్యం చేయాలి. అంటే అతని మాటలు వినటం కానీ, అతనితో కలిసి ఉండటం కానీ అటువంటివి చేయాలి. అప్పుడు సత్సంగం అవుతుంది. ఓకే, థ్యాంక్స్. బాగుంది అంకుల్, ఉత్సాహంగా నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది. వాట్ అంకుల్ మీరు బాగా ఆడియన్స్ ఉత్సాహంగా ఉన్నప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదు. కాబట్టి ఇప్పుడు మనం చేసేదాన్ని సత్సంగం అంటారా లేదా?
ఇప్పుడు నేను సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నానా లేదా? లేదు. 4 పుస్తకాలు, 4 ప్రవచనకర్తలు చెప్పినవి అన్ని వినేసి బుర్రలో దాచుకుని దాన్ని ఆ టాపిక్ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి గుర్తు తెచ్చుకుని ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం? సినిమాకి వెళ్తాం. ఎందుకు వెళ్తాం? సరదాగా టైం పాస్, ఓ 2-3 గంటలు టైం పాస్ అవ్వాలి. అలాగే ఇక్కడ కూర్చుంటే మనకి ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి ఓ 2-3 గంటలు టైం పాస్ అవుతుంది కాబట్టి ఊరినే వచ్చి కూర్చున్నా. కానీ సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలని నేనేమి అలా అని సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలని తీవ్ర సాధన కూడా లేదు. ఉదాహరణకి ఈరోజు నాకు తిండి లేదు, ఈరోజు తిండి కావాలంటే ఎలా అయినా సరే బాగా కష్టపడైనా సరే ఆ తిండి సంపాదించుకోవడం దారులు ఎదుర్కొంటా, అప్పుడు తీవ్ర సాధన అంటారు. అట్లా కాదు, నాకు ఇప్పుడు సత్యంతో అనుభవం లేదు, ఉన్నే చదివాను ఆ పుస్తకం ఈ పుస్తకం, కానీ అనుభవంలోకి లేదు. అలా అని దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి తీవ్ర సాధన కూడా నేనేం చేయట్లే. మామూలు కొబ్బరికాయల భక్తి గురించి వీటి గురించి నేను మాట్లాడట్లేదు. అనుభవంలోకి తెచ్చుకునే సాధన గురించి, అది కూడా తీవ్ర సాధన గురించి మాట్లాడుతున్నాం. తీవ్రత ఎప్పుడు ఉంటుంది? దాన్ని ఖచ్చితంగా మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి అనే తపన ఉన్నప్పుడు ఆ తీవ్రత వస్తుంది. కాబట్టి నాకు ఆ తీవ్రత లేదు, అలానే సత్యాన్ని అనుభవంలో కూడా నేను తెచ్చుకోలేదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేదాన్ని సత్సంగం అంటారు. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ సత్యానికి సత్యాన్ని అనుభవంలోకి తెచ్చేసుకున్నవాడు, ఊనే చెప్పేవాడు కాదు, అటువంటి వాడికి తెలిసిన సత్సంగం. ఓకే, అలా కాదు, ఏదో ప్రవచనం అనుకునే ఏదో మంచి మాటలు 10 చెప్తాను, ఎవరో చాలా మంది ప్రవచనకర్తలు మంచి మాటలు చెప్తున్నారు. వాడు ఎందుకు చెప్తున్నారంటే సరే నలుగురికి మంచి చెప్పాలని ఉండొచ్చు, ఇంకా రకరకాల కారణాలు చెప్పు ఉండొచ్చు. కానీ అది ఎందుకు సత్సంగం అవ్వదంటే వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకోవాలా, కానీ బయటికి చెప్తున్నారు. అనుభవంలోకి తెచ్చుకునే తీవ్ర ప్రయత్నం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముసుగేసుకుని వస్తున్నారు. అంటే మనం రకరకాల కారణాలతో సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోకుండాను, లేదా అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నము లేకుండా తీవ్ర ప్రయత్నం అంటే మామూలు ప్రయత్నం అందరూ చేస్తారు, అలా కాదు. తీవ్ర ప్రయత్నం, ఈరోజు నాకు ఆకలి తిండి లేదు, ఈరోజు ఎలా అయినా దాన్ని సంపాదించాలని ప్రయత్నం ఉంటుంది. అటువంటి తీవ్ర ప్రయత్నం లేని వాళ్ళు చెప్పినా సరే వాళ్ళే అంత తెలిసిన వాళ్ళే చెప్పే వాళ్ళకే అది అనుభవంలోకి రాలేదు. కాబట్టి వాళ్ళు మీకు చెప్పేది కూడా మీ మీద ఎఫెక్ట్ చూపించదు. ఒక్కొక్కడు పూర్వజన్మ సుకృతాలు బట్టి ఒక చిన్న కాగితం ముక్క మీద చదివి కూడా రాత్రి జ్ఞానం అయిపోవచ్చు. మనం వాడి గురించి మాట్లాడుకోము. సహజంగా మాట్లాడుతున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటాం అంటే ఎక్కువ శాతం జనాలు ఏదైతే ఫాలో అవుతారో దాని గురించి మాట్లాడుకుంటాం. ఎవరో ఒక అదృష్టవంతుడి గురించి మాట్లాడటం ఎలాంటిదంటే, ఇప్పుడు ఎవరో ఒకరికి లాటరీ తగ్గుతుంది, వాడు రాత్రి కోర్టు తీసుకోడు అవుతాడు. వాడు కోర్టు తీసుకోవాడు కాబట్టి మన పిల్లలకి నువ్వు చదువు సందులు మానేసి లాటరీ తీయి అంటావా? లేదు. ఒక 100 మంది మనం కళ్ళ ముందు లాటరీ తీసే వాళ్ళు కనబడ్డా మన పిల్లవాడికి ఈ రోజు చదువు కష్టపడనే చెప్తాం. అలాగే ఎవడో ఒకడు ఇలాంటి సత్సంగం ఏదో విని బ్రహ్మజ్ఞానం అయిపోయినా మనం వాడి గురించి ఎక్కువ మాట్లాడము. అసలైన సత్సంగం అంటే ఏంటో దాని గురించి చెప్పుకున్నాం అనమాట. అదనమాట. బాగుంటే క్లాస్. అబ్బాయిల్లో ఎక్కువ మంది ఆడసు, అబ్బాయిలు ఎక్కువ నచ్చలు. ఓకే, సరే. దీని గురించి ఏమైనా ప్రశ్నలు అడుగుతారా? ఎవరిని అడిగితే చేయొద్దండి, మైక్ ఇస్తాను. గురుగారు ఏమైనా ప్రశ్నలు అడుగుతారా మీరు? ఓకే, అడగండి మేడం, అడగాలి, ప్రశ్నలు అడగాలి. ఏదండి? గుడ్. ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, సంసారాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. మరి ఆ బాధ్యత చేసుకుంటూ కూడా ఆధ్యాత్మికంగా కొంతవరకు చేస్తారు. సేవ ప్రయత్నం అంటే అన్ని వదిలిపెట్టి దాని అయితే ఉండాలి. అది కూడా తప్పే కదా. స్వప్రయోజనం ఉండాలి అని ఆధ్యాత్మికంగానే చెప్పారు. ముందు స్వప్రయోజనం చూసుకో, తర్వాత మిగతా చూసుకోమని చెప్పారు. అలా గాఢ ప్రయత్నం అనేది ఎలా చేయగల బాధ్యతలు ఉంటాయి. ఇప్పుడు అడవుల్లో గురులైతే వాళ్ళకి ఎవరో ఉండరు, భార్య పిల్లలు సంసారం ఏదో తర్వాత తపస్సు చేసుకుంటారు. బయట అట్లా కాదు కదండి. దాంతో పాటు వాళ్ళ అధ్యాత్మిక కొంతవరకు సాగిస్తున్నారు. గొప్పవాళ్ళు ఏదో ప్రయత్నాలు ఎట్లా చేస్తారు అని నా ఉద్దేశం. మంచి ప్రశ్న. ఇలాంటి ప్రశ్న అడిగినందుకు ముందుగా మేము అభినందన. ఎందుకంటే ప్రశ్న అడగాలి ఫస్ట్. గుడ్. ఇప్పుడు మీరు చెప్పింది నిజమే. సో మీరు చెప్పిన దాని ప్రకారము ఎవరు కూడా తీవ్ర సాధన చేయనప్పుడు అసలు ఆత్మజ్ఞానం ఎందుకు బోధించడం? భగవంతుడు నువ్వు ఒకటే అంటాము, అదంటాం ఇదంటాం, ఎందుకు బోధించడము? అర్హత ఉన్న వాడికి ఆత్మవిద్య కానీ ప్రతి ఒక్కరికి ఆత్మవిద్య రాదు కదా. మరి వాళ్ళ తీవ్ర ప్రయత్నం అంటే మనం అడవుల్లోకి వెళ్ళమనో ఇంకోటి ఏదోనో కూడా కాదు. మన తీవ్ర ప్రయత్నం అంటే ఏంటంటే, ఉదాహరణకి ఇప్పుడు మన గురువు గారు ఉన్నారు, శ్రీనివాసరావు గారు. ఇప్పుడు వారు ఒక విధంగా ప్రయత్నం చేస్తున్నారు, అదే ఇంట్లో ఉన్న వాళ్ళ ఆవిడ గారు వేరేలా ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు వేరేగా ప్రయత్నం చేస్తున్నారు. మరి వీళ్ళ 4 ప్రయత్నాన్ని ఒకే తాటిని కట్టేస్తారా మీరు? ఈ గురువు గారు, రాణి ఆంటీ, వాళ్ళ పిల్లలు అందరూ 3 ఒకటే ప్రయత్నం అని చెప్పరు మీరు. ఎందుకు చెప్పట్లా? మరి తీవ్రతలో ఏదో తేడా చెప్తున్నారు మీరు. ఆ తీవ్రత తేడా అనేది ఎదుటివాడు చెప్పలేడు, ఎవరికి వాడికి తెలియదు. మీరు అన్నట్టు బంధాలు అన్నీ అంతా బాగుంటే అందరూ మహాత్ములే. అంతా బాగున్నప్పుడు చేసేదాన్నే సాధన, అదే ఆత్మతత్వానికి పాకులాడటం.
అంత బాగుంటే మళ్ళీ అది అప్పుడు చేయలేదు అనుకుంటాం, కానీ అది వస్తే ఇది చేస్తాను అని అప్పుడు అది కుదిరే మాటలు కాదు. అది ఆత్మతత్వం అది మనకి పుట్టాలి, దాని మీద కోరిక పుట్టాలి, అది చేయాలి, కానీ ఎప్పుడో ఒకసారి చేస్తానని అది కాదు. కానీ అది ఎందుకు మరి సంసారంలో ఉన్నప్పుడు చేయలేదు, ఓకే నేను చెయ్యట్లేదు అని ఒప్పుకోవడం మంచి పద్ధతి. నేను చెయ్యకపోయినా సరే కాబట్టి నేను చెయ్యట్లేదు అనేట్టు ఒక సాకు ఓరియంటెడ్గా చెప్పుకోకుండా, ఇప్పుడు నేను ఉన్నాను, నేను చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు అంటే నాకు అంత ఆసక్తి కలగల ఇంకా దాని మీద, కాబట్టి చేయట్లేదు అంతే. ఈ సంసారమో పెళ్ళో ఇవన్నీ వదిలిపెట్టమని కాదు. ఎంతెంతమంది మహాభక్తుల చరిత్రలు ఉన్నాయి, పోతన వాళ్ళందరూ వదిలిపెట్టిన వాళ్ళు కాదు. మనకి ఇంకా అంత ఇంట్రెస్ట్ కలగలేదు, అలానే ఇంట్రెస్ట్ కలగలేదని పైసలు అనుకుంటే ఇంట్రెస్ట్ కలిగేది కాదు. కాబట్టి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, అలానే అందుకని నేను ఆత్మతత్వం వైపు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏదో కాసేపు ఇలాంటివి చేసుకుంటాను. ఒక్కొక్కరు సినిమాకి వెళ్తారు, ఒక్కొక్కళ్ళు టెన్నిస్ ఆడతారు, ఒక్కొక్కళ్ళు ఇంకోటి ఏదో వాకింగ్ చేస్తారు. అలాగే నేను ఇది చేస్తాను, నాకు ఆ రోజు కాస్త ప్రశాంతి ఏదో గడవటానికి అనేట్టు మనము నిజాయితీగా, మనతో మన నిజాయితీ, పక్కన వాళ్ళతో కాదు. అదన్నా ఒప్పుకున్నా పోనీ బాగుంటుంది. ఎలా అయినా క్లాస్ కొడుతున్నారు, నెక్స్ట్ టాపిక్ వెళ్తాను. సరే, నెక్స్ట్ టాపిక్ జీవహింస. జీవహింస గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎవరన్నా చెప్పండి. అబ్బాయిలు కూడా ఎవరన్నా చెప్పండి, ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతాను. లక్ష్మీ గారు మీరని చెప్తారా? మీరని చెప్తారు సాయిబాబు గారు? చెప్పండి సరదాగా, రండి మైక్ కొంచెం అక్కడ చెప్తారు. అంటే కొంచెం అందరికి వినబడేది చెప్తే బోర్ కొట్టదు, అందుకని అంతకు మించి ఒకసారి మైక్ అక్కడ వరకు రాదండి బాబు మైక్, అందుకనే. సరే ఓకే, అహింసో పరమధర్మ. సరే, అదే జీవహింస మీరు నిత్య జీవితంలో ఏమేం చేస్తున్నారు, ఏం చేయట్లేదు, అది క్లుప్తంగా ఏమైనా చెప్పగలరా? అది ఇంకోటి అండి, ఒక రిక్వెస్ట్, ఏదైనా అడిగినప్పుడు జనరలైజ్డ్గా చెప్పకండి. ఎందుకంటే జనరలైజ్డ్గా చెప్పినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ పుస్తకాన్ని చదివి మనం చెప్పినట్టు ఉంటుంది తప్పితే మనకి కావాల్సిన కేవలం స్వానుభవాలు. ఏదైనా ప్రవచనంలో విన్నదో ఏదో వద్దు, కేవలం మీ స్వానుభవాలు. అదే 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 చెప్పండి. మీరు మొహమాట మీరు ఏమనుకోండి, ఇప్పుడు మాట్లాడుతున్నా చూడండి. చికెన్ అదే అండి, ఏ విధంగా జీవహింస చేస్తున్నారు, ఏ విధంగా చేయట్లేదు, ఈ రెండు చెప్పండి. మాంసాహారి కాదంటే మీరు చికెన్ అవి తినరు, ఓకే. ఏ విధంగా చేస్తున్నారు జీవహింస? ఓకే ఓకే. మీ ఇంట్లో మరి దోమలు ఉంటాయి అనుకోండి, ఏం చేస్తారు? మరి ఆల్అవుట్ మరి తెలిసి జీవహింస చేస్తున్నారు, తెలియకుండా కాదుగా. సో తెలిసి చేస్తున్నారు కదా జీవహింస. మరి జీవహింస చేయట్లేదు అనేది లేదు. సో చేయకుండా ఎవరు ఉండరు, ఏదో ఒక రకంగా. మరి అలాంటప్పుడు మరి ఈ చికెన్ ఇలా తినే వాళ్ళ కంటే మిమ్మల్ని ఏ విధంగా పక్కన పెట్టుకుంటున్నారు అంటున్నా. కోడికి మేకకి కూడా జీవం ఉంది, దోమకి జీవం ఉంది. వాళ్ళు కావాలని తెలిసి అమ్ముతున్నారు, మీరు దోమని తెలిసి దానికి రోగం వచ్చేట్టు ఏదో చేస్తున్నారు ఆల్అవుట్ పెట్టి. మరి వాళ్ళకి మీకు ఏ విధంగా తేడా? కొన్ని జీవం లేని దాన్ని నేను ఏదైనా చేస్తున్నాను మొక్కలాంటి అంటే కొన్ని కొంచెం వేరే అనుకుంటున్నాం, కానీ జీవం ఉన్న దాన్నే మీరు చేస్తున్నారు. అప్పుడు చికెన్ తిన్న వాళ్ళకి మీకు ఏంటి తేడా? మన ప్రాణాలు కాపాడుకుంటాం వస్తున్నాయి కదా దోమలు. అంటే మీరు మొక్కకేనో జీవానికి మొక్కలోని జీవం ఉంది, జంతువులోని జీవం ఉంది. ఈ రెండు అట్లా డిఫరెంట్ తీసుకోవడం. మొక్క ఉంది, మొక్కను పేయడం జీవహింస, మొక్కను గెలటం జీవహింస, అది చెప్పండి. అది కూడా నేను నెక్స్ట్ చెప్తాను, ఊరినే వారికి చెప్పించడానికి. మొక్కను గెలటం జీవహింస, మొక్కను పేయడం జీవహింస, ఈ రెండులో ఏది? జంతువుకి మొక్కకే, జంతువుకి పక్షులకి ఈ రెండుకి పోయి చెప్పండి. అలాగే అలాగే చెప్పండి అన్న, మీరు ఏదో చెప్తున్నారు. సో మీరు ఏం చెప్తున్నారు? అవి రెండు ఒకటని చెప్తున్నారా, వేరు వేరు అని చెప్తున్నారా? అంటే ఏది బెటర్ అని చెప్తున్నారు, ఎందుకు అని అడుగుతున్నా. ఓకే ఓకే. అంటే ఉదాహరణకి ఇప్పుడు మీరు దోమల్ని చంపకుండా మస్కిటో నెట్స్ వాడారనుకుందాం, వచ్చిన దోమని ఆల్అవుట్ లాంటివి పెట్టలేదు అనుకుందాం, ఊరిని తరుముకున్నారు అనుకుందాం, మస్కిటో నెట్స్ వాడుకుని కొడుకున్నారు అనుకుందాం. అంటే మీరు తరుముకుంటున్నారు కాబట్టి దానికి ఆల్అవుట్ పెట్టి దాని శ్వాసకోశాలను దెబ్బతీసి మెయిన్ ఆల్అవుట్ ఇవన్నీ ఏం చేస్తాయంటే వాటి పునరుత్పత్తి వ్యవస్థని దెబ్బతీస్తాయి, కొత్త దోమని జన్మ ఇవ్వకుండా. ఇప్పుడు మీకే ఎవరిని అలా చేశారనుకుందాం, అప్పుడు మీకు ఎంత కోపం వచ్చేస్తుంది. అట్లా మీరు మరి వాటిని చేస్తున్నారు. అలాంటప్పుడు మరి అది
అది ఇంకా వాడు చంపేస్తున్నాడు, మీరు ఇంకా దాని వ్యవస్థని నాశనం చేసి ఇంకా ఇంకా ఎక్కువ హింసిస్తున్నారు కదా వాటికన్నా వాళ్ళకన్నా. అలాగే మీరు మస్టనెట్స్ వాడుకుని వాటిని ముందే తోడుకున్నా అంటే అప్పుడు మీ ప్రాణాలు రక్షించుకుంటున్నారు ఒక పక్కన, ఇంకో పక్కన వాడిని హింసించట్లేదు, అది కూడా తోడుకుంటున్నారు, చంపట్లేదు. అప్పుడు అది మరి బెటర్గా ఉంటుందా? మీకు ఆ ఛాన్స్ ఉంది కదా, కానీ మీకు చేయట్లేదు కదా. మరి దాని గురించి ఏమంటారు? మనం ఇప్పుడు మామూలుగా మెలకుగా ఉన్నప్పుడు ఫ్యాన్ లో గట్రా వేసుకుంటాము, ఇవన్నీ ఇప్పుడు కూర్చున్నాము, మెలకుగా ఉన్నప్పుడు తోలుకుంటూ ఉంటాము, పడుకున్నప్పుడు మస్టనెట్స్ వేసుకుంటాము, అప్పుడు పీక్కోవట్లేదు కదా. ఛాన్స్ ఉంది కదా. నేనే అంటున్నా అంటే అవకాశం ఉండి చేస్తున్నారా, అవకాశం లేక చేస్తున్నారా అనేది ప్రశ్న. అది అవన్నీ అడ్జస్ట్ చేసుకోగలిగి అంటే ఉదాహరణకి ఇప్పుడు మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు, ఊరే ఆన్లైన్ అమెజాన్ వాటిలో చూస్తే జిప్ ఉన్నవి వాడతారు. మా ఇంట్లో అదే వాడతాం అందుకని చెప్తున్నా. జిప్పు ఫస్ట్ ఓపెన్ చేసి వేసుకుని జిప్ వేసేసుకుని పడుకోవడమే అంతే. ఇప్పుడు ఇంకా మీరు అన్నట్టు చికెన్ తినేవాడు ఇంకెవడో ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారి తింటారు అనుకోము, మీరు ఇది రోజు చేస్తున్నారే, అప్పుడు వాడికన్నా మీకు ఎన్నో రెట్లు మరి రావాలి పాపం. అది నా ప్రశ్న. ఓకే ఓకే. సో ఇప్పుడు జీవహింస అంటే ఉదాహరణకి మనం మంచినీళ్ళు తాగాం అనుకున్నాం. మంచినీళ్ళు తాగినప్పుడు ఏం జరుగుతుంది? మనం మంచినీళ్ళు లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళి ఏం జరుగుతున్నాయి? మంచినీళ్ళు మనకి శక్తిని, ఏదో ప్రాణ శక్తినో దేన్నో పెంచుతున్నాయి. అది ఏం జరుగుతుందని నాకు లోపలికి తెలియదు, కానీ ఏదో మనకి శక్తిని వస్తుంది. ఆ శక్తి ఏం చేసే శక్తి అంటే ఏంటి? ఈ మనలో ఉన్న చెడుని చంపడం ఒకటి, ఇంకా మెయిన్ చెడుని చంపడం ముఖ్యంగా ఉంటుంది. చెడుని చంపినప్పుడు కొత్త చెడు రానప్పుడు అవి అట్లా ఉంటూ ఉంటుంది బాడీ. కాబట్టి మీరు మంచినీళ్ళు తాగినా సరే ఎన్నో సూక్ష్మజీవాన్ని లోపల చంపుతున్నారు. అలాగే ఉదాహరణకి ఇప్పుడు రకరకాల వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ పాలు ఉదాహరణకి సపోజ్ 2-3 ఆవులు ఉన్నాయి అనుకుందాం, దాంతో ఒక 2-3 కుటుంబాలు పాలు పిండుకుంటున్నాయి అనుకుందాం, న్యాయంగా ఉంది. ఎందుకంటే ఒక ఆవు దాని దూడకిచ్చి ఇంకో కుటుంబాన్ని పోషించగల పాలు వస్తాయి, దానికి పర్లేదు, ఇబ్బంది లేదు. కానీ ఒక ఆవునో గేదెనో నలుగురికి పోస్తున్నారు అనుకుందాం, ఇది ఇప్పుడు జీవహింస అవుతుంది. మళ్ళీ ఆ గేదె ఆ విషయం మీకు తెలీదా అంటే ఒక గేదెని వాళ్ళకి హార్మోన్ ఇంజెక్షన్స్ ఏవో ఇచ్చి వాడికి ఎక్కువ పాలు వచ్చేట్టు చేసి, అది కూడా ఒక గేదె 4-5 కుటుంబాలకు ఇస్తున్నారని తెలిసి కూడా మీరు వెళ్ళి కొంటున్నారు కదా, మళ్ళీ అది జీవహింస అవుతుంది. చికెన్ నాన్ వెజ్ ఏదో తినకపోయినా సరే తెలిసి చేస్తున్నారు కదా. ఇందాక నేను దోమల గురించి ఏదైతే చెప్పానో తెలిసి చేస్తున్నారు, అట్లా ఇది కూడా మీరు మళ్ళీ తెలిసే చేస్తున్నారు. తెలిసి ఇప్పుడు మీరు దోమల్ని అవాయిడ్ చేయొచ్చు, మస్టోనట్స్ లాంటివి వాడుకోవచ్చు. అలాగే ఇప్పుడు పాలు ఉన్నాయి, పాల పదార్థాలు తగ్గించుకుంటూ వచ్చేది, ఒకేసారి తగ్గించేస్తే కొత్త రోగం వస్తుందని భయం ఉంటుంది కాబట్టి తగ్గించుకుంటారు. మరి అలాగే పాలు తగ్గించేస్తే జీవహింస పోతుందా అంటే, ఇందాక నేను చెప్పినట్టు మంచినీళ్ళు తాగినా సరే ఎన్నో సూక్ష్మక్రిములు చచ్చిపోతున్నాయి, మీరు అది తెలిసి తాగుతున్నారు నేను బతకాలి కాబట్టి అని చెప్తున్నారు. కాబట్టి జీవహింస గురించి చెప్పాలంటే ఏం చెప్పారంటే, జీవహింస ఎక్కడ ఆగుతుందంటే నిర్వికల్ప సమాస్థితిలోనే ఆగుతుంది అని చెప్తారు. నిర్వికల్ప సమాస్థితిలో ఏమవుతుంది? లేదా సమాస్థితిలో మీ ఊపిరి ఆడటం ఆగిపోతుంది, మీరు ఒక రాయిలాగా అయిపోతుంది, మొత్తం యాక్టివ్గా ఉంటుంది కానీ మీ శరీరము ఊపిరి కూడా పీల్చుకున్నట్టు ఒక రాయిలాగా అట్లా ఉంటుంది. దాని ఎక్స్పీరియన్స్ నాకు లేదు కాబట్టి దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను. కానీ రకరకాల వాళ్ళది చదివాక నాకు ఏమంటారండి, ఎప్పుడైతే నువ్వు ఊపిరి కూడా పీల్చుకోవట్లేదో నీకు ఇంకా నీళ్ళు అవసరం లేదు, కదలవు, ఏం చేయవు. ఊపిరి పీల్చుకున్నా సరే చాలా సూక్ష్మజీవులు నీలో చచ్చిపోతున్నాయి. ఎందుకని ఊపిరి ద్వారా నీలో ప్రాణశక్తి అగ్ని పుడుతోంది, అది ఎన్నో సూక్ష్మజీవులు చచ్చిపోవడానికి మళ్ళీ కారణం అవుతుంది. సో నిర్వికల్ప సమాస్థితిలోనే జీవహింస ఆగుతుంది. మరి నిర్వికల్ప సమాస్థితిలో జీవహింస ఆగినప్పుడు మరి మిగతా అన్ని జీవహింస అయినప్పుడు వేరే వాడికి నాకు తేడా లేదా అంటే అది ఇంక ఎవరికి వాడికే పోలిక, పక్కవాడితో పోలిక లేదు. వాడు చికెన్ తింటున్నాడా పోలిక లేదు, వాడు పాలు తాగడం ఆపేసాడా పోలిక లేదు, వాడు దోమను చంపడం ఆపేసాడా పోలిక లేదు. ఓ 10 చీమలు ఉన్నాయి ఇక్కడ, నీళ్లు కొట్టేసి పక్కన జరిపేయచ్చు, లేదా ఆ 10 చీమల్ని ఇలా చేతితో గట్టిగా అనేస్తే వాడి చేతులు కాళ్ళు ఇరిగిపోతాయి, అట్లా చేయొచ్చు ఇలా. కానీ ఇవి పక్కవాడితో పోలిక లేదు. ఎవరితో పోలిక? నీతో నీకే పోలిక. ఈ రోజు నువ్వు నీ చుట్టూ ఉన్న ఎన్ని రకాల జీవహింసలు నువ్వేం చేస్తున్నావు, రేపేం చేస్తున్నావు, 6 నెలల తర్వాత ఎలా చేస్తున్నావు, నీతో నీకే పోలిక. నీ భార్యతో పోలిక లేదు, నీ బిడ్డలతో పోలిక లేదు. కాబట్టి జీవహింస అనేది మనకి పోలిక. అది నువ్వు చెట్టు అవ్వచ్చు లేదా సూక్ష్మక్రిమి. అలా లేదు ఏదో సూక్ష్మక్రిమి గురించి ఇంత మనం మాట్లాడటం ఎందుకు, వేదాంతం అనవసరం అనుకుంటే, ఉదాహరణకి ఇప్పుడు మన శరీరంలో చాలా చిన్న సూక్ష్మక్రిమి ఉంది అనుకుందాం. ఎంత సూక్ష్మక్రిమి అంటే టెలిస్కోప్స్ తో చాలా దూరం ఉన్న నక్షత్రాల్లో ఏం జరుగుతుందో చూస్తారు. అటువంటి ఒక టెలిస్కోప్ తో మన లోపల చూస్తే కూడా సూక్ష్మక్రిములు బయటపడుతూ ఉంటాయి అన్నమాట. అటువంటి ఒక చిన్న సూక్ష్మక్రిమిని మీరు తీసుకున్నాం, దానికి మన శరీరం ఎలా కనిపిస్తుంది? మన శరీరం ఒక పెద్ద విశ్వంలా కనిపిస్తుంది. దానికి మనలో ఉన్న రక్తము పెద్ద పెద్ద మహా గంగా నదుల్లాగా కనిపిస్తుంది, రక్త ప్రవాహాలు.
మనలో ఉన్న ఈ కాలేయం కానీ లేకపోతే ఊపిరితిత్తులు కానీ దానికి మహా పర్వతాల లాగానో లేదా పెద్ద పెద్ద గ్రహాల లాగానో పెద్ద పెద్ద నక్షత్రాల లాగానో కనిపిస్తుంది దానికి. ఎందుకంటే అదంతా చిన్న సూక్ష్మక్రిమి కాబట్టి. ఇప్పుడు ఆ సూక్ష్మక్రిమి ఈ బయట ప్రపంచం ఏం తెలియదు, మన లోపల ఉన్న ప్రపంచం ఒకటే తెలుసు. కానీ అదే దానికి మనకి చుట్టూ విశ్వం ఎట్లయితే కనిపిస్తుందో దానికి మన లోపల ఉన్న శరీరం అంతా అంత విశ్వం కనిపిస్తుంది. ఇప్పుడు ఆ సూక్ష్మక్రిమి కూర్చుని దానికి ఆలోచన వచ్చి ఆలోచించింది అనుకుందాం, ఇదిగో నేను ఈ విశ్వంలో ఉన్నాను, ఇదంతా ఏదో దేవుడి దగ్గర దేవుడి లోపల ఉంది అంటే ఇప్పుడు నా లోపల ఉంది కాబట్టి ఆ సూక్ష్మక్రిమి నన్ను దేవుడు అనుకుంటున్నాను. ఈ దేవుడు నా గురించి ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఈ రోజు ఏదో చేస్తున్నా, పూజ లేదా పక్కన సాయం ఏదో చేస్తున్నా కాబట్టి దేవుడు ఈ తరుణ అనే దేవుడు నా గురించి ఆలోచిస్తూ ఉంటాడు అని అనుకుంటూ అనుకున్నాం. కానీ ఇప్పుడు నేనే దాని గురించి అనుకుంటున్నానా? అసలు అది ఉంటే ఏంటి లేకపోతే ఏంటి పోతే ఏంటి నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఈ సూక్ష్మక్రిమి గురించి ఎందుకు చెప్పాను అంటే మన శరీరంలో ఆ సూక్ష్మక్రిమి ఎటువంటిదో ఈ విశ్వంలో నువ్వు నేను అంతే కదా. అలాంటప్పుడు నువ్వు ఇప్పుడు మనం ఆ సూక్ష్మక్రిమి గురించి ఆలోచించినప్పుడు అదంత చిన్నది కదా, దోమే కదా, ఇంకోటి ఏదో అనే ఆలోచన ఉన్నప్పుడు మన గురించి అసలు విశ్వం ఎందుకు ఆలోచించాలి? మనం అటువంటి వారమే కదా విశ్వంలో. ఇది ఎందుకు మనం ఆలోచిస్తాం అంటే అహంకారం వల్ల మనం స్పెషల్గా ఇచ్చుకుంటాం ట్రీట్మెంట్. లేకపోతే ఏమవుతుందంటే మనకు నిరుత్సాహం వచ్చేస్తుంది. అందుకని మనకు మనం స్పెషాలిటీ ఇచ్చుకుని ఇస్తాం. మరి ఇవన్నీ లేవా అంటే ఇప్పుడు సూక్ష్మక్రిమి చచ్చిపోవడానికి ఏదో వ్యవస్థ ఉంటుంది నాలో, అంటే నేను ఇప్పుడే మంచినీళ్ళు తాగాలి అని ప్రేరేపణ ఏదో చేస్తోంది. అలాగే నువ్వు చేసే పని ఎప్పుడు ఏం జరగాలని ప్రేరేపణ ఆటోమేటిక్ సిస్టమ్ ఏదో జరుగుతోందని చెప్తున్నాను. కాబట్టి ఇంకా దేవుడనో ఏదో ఒకటో మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి నోరు తెరిచి. ఎవరికి అర్థమైనట్లేదు, క్లాప్స్ కొట్టలేదు. ఏంటి గురుగారు అయిపోయింది, క్లాస్ కొట్టండి లేదా డౌట్స్ అడగండి. ఓకే 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 డౌట్స్ ఏం లేవు కదా, చిడిగా సరే. నెక్స్ట్ ఫైనల్ గా మేడం గారు నిజంగా నాకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే మనం ప్రశ్న అడిగేవాడే కావాలి, తద్వారా నేను మాట్లాడగలను. ఖచ్చితంగా మీరు అడగండి మేడం, అడిగితే నేను మాట్లాడగలను, లేకపోతే నేనేం మాట్లాడలేను. ఎవరి మనసులో ఏముందో తెలియదు, నాకు వృధా అయినట్టు అనిపిస్తుంది, టైం పాస్ అవుతుంది నాకు కూడా. సో జీవహింస గురించి నేను క్లుప్తంగా ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే మరి ఇదొకటి మళ్ళీ నేను చెప్దాం అనుకుంటున్నా. అంటే ఫస్ట్ ఇదొకటి చెప్పే తర్వాత మీరు అడిగిన సమాధానం చెప్తాను. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు నాన్ వెజ్ తింటే మానేస్తారు జీవహింస తగ్గిద్దామనే భావంతో. బాగుంది, మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు మనవాళ్ళు మానేస్తా అంటే మనవాళ్ళు మనవరాళ్ళు మానవ ఈ వయసులో తినాలంటారు. ఇదొక రకమైన నాస్తికత అనమాట. ఈ జీవహింస చేసే వాళ్ళకంటే వీళ్ళు ఇంకెక్కువ ప్రమాదకరం. ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళకి దాని ద్వారానే బలం పెంచుకోవాలి అనేది తప్పనుంది తీవ్రంగా. కానీ దేవుడికి ఒక రకమైన లాలోచి పెట్టుకుంటారు అనమాట. నేను ఇది మానేశాను కాబట్టి దేవుడు నాకు ఏదో ఒకటి కనీసం ఆత్మశాంతి అని ఇస్తాడు అనేది ఒక లాలోచి పెట్టుకుంటారు దేవుడితో. కానీ వాళ్ళు మరి అలా కాదు, నువ్వు నీ ఇంట్లో నువ్వు పాటించేది నీ మనవడికైనా ఎవరికైనా నువ్వు ఇదే లేదా నీ పిల్లలకైనా ఇదే చెప్తున్నావు అంటే అప్పుడు నువ్వు జీవహింస పట్ల నీకు నిజంగా అది మానేసినందుకు నీకు నిజంగా నిజాయితీ ఉందన్నట్టు. నువ్వు మానేస్తున్నావు కానీ నీ పిల్లలను ఎవరినో తినండి బలం వస్తుంది అంటే నీకు నిజాయితీ లేదు. ఆ తినేవాడి కంటే నువ్వు ఎక్కువ ప్రమాదకరం జీవహింసలో. సరే, అది కాసేపు పక్కన పెడితే జీవహింస గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారని చెప్తే, జీవహింస అనేది ఎవరితో వాళ్ళకే పోలిక. జీవహింస ఆగేది ఒక సమాధి స్థితిలోనే, ఎందుకంటే ఊపిరి కూడా ఆగిపోతుంది కాబట్టి, ఇంకా నీ చేతిలో ఏది లేదు కాబట్టి, ఇంకా మిగతా అంతా కూడా జీవహింస జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎవరికి వారు చిన్న సూక్ష్మక్రిమి దగ్గర నుండి ఇంకా మనిషి వరకు, ఇప్పుడు అవసరం అనుకుంటే 100 మంది మనుషులైనా చంపేసి, ఎన్కౌంటర్లు మిలిటరీ వాళ్ళు వీళ్ళందరూ చేసేది ఇదే. అది పాపం కాదు, శాస్త్రం సమ్మతిస్తోంది. మహాభారతం అంతా యుద్ధంలో అంతా అదే జరుగుతోంది. కానీ నువ్వు ఎందుకు చంపుతున్నావు? దోమను నువ్వు చంపే అవసరం ఉందా లేదా? అవసరం లేదు, నాకు వేరే ఆల్టర్నేటివ్ ఉంది, అయినా సరే దానికి ఏదో ఒకటి హింసిస్తున్నాను, పాపం. నాకు ఆల్టర్నేటివ్ లేదు, మనిషినైనా చంపేస్తాను, పాపం లేదు. ఇట్లా చెప్తారు జీవహింస గురించి. జీవహింస అనేది ఒకరితో పోలిక లేదు, నీతో నీకే పోలిక చచ్చేంత వరకు. ఎందుకంటే అది ఆగేది సమాజ స్థితిలోనే కాబట్టి. అది నేను క్లుప్తంగా చెప్పవచ్చు. సరే, ఏమండి మరవడానికి ఏదైనా చేయొచ్చా? అంతే అంతే, రైట్, గుడ్ గుడ్, బాగుంది. సో ఇప్పుడు మనకి అవును కరెక్ట్, మంచిది, అవును కరెక్టే. మనం ఎప్పుడు తరతరాల నుండి వస్తుంది. అవునవును, బతుకుతున్నాడు, బతకట్లేదు కదా, చేస్తోంది. అందరూ సమాస్థితిలో ఉన్నా మళ్ళీ ఏమీ లేదు, దేవుడు సృష్టించనే లేదు.
లేదు కాబట్టి దేవుడు సృష్టి లేదని చెప్తున్నా. కరెక్టే, మంచి ప్రశ్న, బాగా అడిగారు. కాబట్టి అదే దానికి నేనేం చెప్తున్నానంటే మళ్ళీ ఎవరి రిఫరెన్స్, దానికి ఎవరి రిఫరెన్స్, ఎవరు ఎంత జీవహింస చేస్తున్నారు, జీవహింస తగ్గించుకోవాలా పెంచుకోవాలా లేకపోతే అసలు ఏం చేయాలనే దానికి ఎవరు రిఫరెన్స్, ఎవరు గురువు గారు చెప్తే రిఫరెన్సా, లేకపోతే ఎవరైనా కంచి పరమాచార్యులు చెప్తే రిఫరెన్సా, లేదా తెల్లారి లేస్తే ఎంతో మంది ప్రవచనాలు నలుగురికి మంచి జరగాలని మంచి తాపత్రయంతో చెప్తూ ఉంటారు, వాళ్ళు రిఫరెన్సా, ఎవరు రిఫరెన్స్? శాస్త్రం రిఫరెన్స్. శాస్త్రంలో ఏదైనా ప్రమాణం ఉండాలి నీకు, నువ్వు ఇది చెయ్యాలి, ఈ టైం చేయాలి, ఒకవేళ నువ్వు ఈ విధంగా నువ్వు దేవుణ్ణి పొందాలనుకుంటూ ఉంటే నువ్వు ఇది చెయ్యాలి. ఆ శాస్త్రం రిఫరెన్స్ బట్టి నువ్వు పోవాలి, ఈ శాస్త్రం రిఫరెన్స్ బట్టి నీతో నువ్వు కంపేర్ చేసుకుంటూ పోవాలి. ఉదాహరణకి నువ్వు సాధన మార్గంలో ఉంటాను, నాకు భగవత్ శక్తి కావాలి, ఎక్కువ శాతం సాధనలో గడుపుతాను, పెంచుకుంటూ పోతాను. అలాంటప్పుడు ఏం చేయాలి? నువ్వు తరతరాలుగా నువ్వు ఈ కోడి మేకో లేకపోతే దోమలు చంపటమో ఏదైనా సరే ఉన్నా సరే, తరతరాలుగా వస్తున్నా సరే నువ్వు దాన్ని పక్కన పెట్టి తగ్గించుకుంటూ రావాలి. ఎందుకని? శాస్త్రం చెప్పింది కాబట్టి. నేను చెప్తే మళ్ళీ పాటించేది లేదు. ఎందుకని? జీవహింస తగ్గించుకుంటూ, ఎంత తగ్గించుకుంటుంటారు చాలా మంది తెలిసి ఉంటుంది. చాలా మంది మంచి సన్యాస ఆశ్రమంలో ఉన్నవాళ్ళు పళ్ళు తినేప్పుడు కూడా ఆ పళ్ళల్లో ఉన్న గింజలు తీసేసి భూమి మీద పడేసి తింటారు. ఎందుకని? ఆ గింజలు పడేస్తే మళ్ళీ జీవం వస్తుంది, దాంట్లోంచి జీవం వచ్చేదాన్ని నువ్వు ఆపేస్తాం కడుపులో వేసేసుకుని, అందుకని దాన్ని జీవహింసలో పరిగణిస్తారు. అలాగే చాలా మంది ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా జీవహింస చెప్తాం శాస్త్రం ప్రకారం. సో శాస్త్రం రిఫరెన్స్. ఎందుకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ రిఫరెన్స్ కావాలి? నువ్వు నిగ్రహంగా ఉండు, కానీ నువ్వు వచ్చే జీవాన్ని నిగ్రహంగా ఉండకూడదు, వచ్చే జీవాన్ని నువ్వు ఆపుతున్నావు ఫ్యామిలీ ప్లానింగ్ రూపంలో, కాబట్టి నువ్వు చేసేదాన్ని జీవహింసగా చెప్తాం శాస్త్రం. సో శాస్త్రం రిఫరెన్స్ తీసుకుని నువ్వు సాధన పెంచుకోవాలి, భగవతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకునే సాధన ఉండాలి అంటే శాస్త్రం రిఫరెన్స్ గా తీసుకుని పెంచుకుంటూ పోవాలి. ఆల్రెడీ ఆ రిఫరెన్స్ తీసుకుని సాధనలో ఉన్న వాళ్ళతో గడపడానికి ప్రయత్నించాలి. మంచి ప్రశ్న. సో శాస్త్రాలు ఎప్పుడు పుట్టినాయి ఏంటి మనకి ఎవరికి తెలిసింది కాదు. కాబట్టి ఎవరి మతంలో పుడితే ఏంటి, ఆ మతంలో పుట్టింది తరతరాలుగా వేల సంవత్సరాలుగా ఏదైతే వస్తున్నాయో గ్రంథాలు, మళ్ళీ గ్రంథాలు రిఫరెన్స్ తీసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదో చెప్తాను, నేను ఏదో నాకున్న మనోవికారాల ద్వారా ఏదో చెప్తాను, అత్యనకు ఇత్యనకు అని, దాన్ని ప్రమాణంగా తీసుకోలేదు ఈరోజు. ఎందుకంటే మనోవికారంతో చెప్పింది మనోవికారం అవుతుంది తప్పితే సత్యం అవ్వదు. కాబట్టి మనకున్న రకరకాల సనాతన ఎప్పుడో వేల సంవత్సరాలు వస్తున్న గ్రంథాలు ఏమైనా రీసెంట్ గా రాసింది. ఉదాహరణకి రామాయణం ఉంది. రామాయణం సంస్కృతంలో 24,000 శ్లోకాలు మనం స్టాండర్డ్ గా తీసుకుంటాం. అలా కాదు, రేపు పొద్దున్న నాలో భావ చైతన్యం కలిగేసి నేను ఒక రామాయణం రాసేస్తాను, నా దాన్ని మీరు రిఫరెన్స్ గా తీసుకోకూడదు. ఆ 24,000 శ్లోకాలు రామాయణంలో ఏం చెప్పారు, అటువంటి రకరకాల శాస్త్రాల్లో ఏం చెప్పారో తెలుసుకోవాలి. అందరికీ చదవగలిగింది కాదు, అందరూ చదవలేదు. కాబట్టి అవి చదివి ఉన్న నేను ఫస్ట్ లో చెప్పాను సత్సంగం అంటే ఏంటని. సత్యాన్ని అనుభవంలో తెచ్చుకున్న వాడితో సంఘం చేసి సత్సంగం. అలాగా సత్యాన్ని అనుభవంలో తెచ్చుకోలేదు అనుకున్నాం. అప్పుడు వాడు ఏం చెప్తాడు, ఇప్పుడు నేను అనుభవంలో తెచ్చుకోవాలి, నేను ఏదో చెప్పేస్తాను, అది తినచ్చు, మీ తరతరాల నుండి వస్తుంది, నువ్వు తిన జీవహింస కాదు, ఇది ఏదో చెప్పేస్తాను. అది నిజం అవుతుంది అబద్ధం అవుతుందంటే అబద్ధమే అవుతుంది. ఎందుకు అబద్ధం అవుతుంది? నేను సత్యాన్ని అనుభవంలో తెచ్చుకోలేదు కాబట్టి సత్యాన్ని అనుభవంలో తెచ్చుకున్నట్టు సంఘం చేయాలి. అటువంటి వాడు మనకి చుట్టూ దొరకరు అనుకుందాం. దొరకనప్పుడు గ్రంథాన్ని చదవడం చేయాలి. ఉదాహరణకి రామాయణం ఉంటుంది. రామాయణం 24,000 శ్లోకాలు, సంస్కృత శ్లోకం ఇటువైపు, ఇంకోవైపు ఇటు తెలుగు భావం ఉంటుంది. దాన్ని చదవటం మొదలు పెట్టాలి. అటువంటి గ్రంథాలని ఉన్న సనాతన గ్రంథాన్ని చదవటం మొదలు పెడుతూ ఉంటే మనకు తెలియకుండా మనకే అర్థమవుతూ ఉంటుంది. వాటిని శాస్త్రాలు అంటారు. అవును, మంచి ప్రశ్న. కాబట్టి ఇప్పుడు అవునవును, కరెక్ట్, మంచి ప్రశ్న, బాగా అడుగుతున్నారు మీరు. నాకు ఇలా అడిగే వాళ్ళే కావాలి. అదేనండి శాస్త్రం. అవునవును, అవునవును, కరెక్ట్. మంచి ప్రశ్న. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది నాకు ఎలా తెలిసింది, ఎవరి దగ్గర విన్నానా అంటే నేను వినలేదు. నేను రామాయణం చదివాను ఈ మధ్య. ఇందాక నేను చెప్పినట్టు 24,000 శ్లోకాలు రామాయణం చదివాను. అది చదువుతూ ఉన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పినవన్నీ నాకు మనసులో పుట్టినాయి అనమాట. ఎందుకు, ఎట్లా పుడుతున్నాయి? అది చదువుతున్నప్పుడు ఎట్లా పుడుతుంది అంటే, ఆ రాసిన వాళ్ళు తరుణ్ లాంటి వాళ్ళు కాదు. రాసిన వాళ్ళు బ్రహ్మాన్ని అనుభవంలోకి తెచ్చుకున్న వాడు రాశాడు.
కాబట్టి వాడు నీ మనసుని ఎలా ప్రభావితం చేసుకుంటూ పోతాడంటే ఫస్ట్ ఏదో చెప్పుకుంటూ వస్తాడు, ఏదో స్టోరీ, మధ్యలో సడన్ గా ఎవడో ఋషిని పెట్టేస్తాడు. ఆ ఋషి ఎలా తపస్సు చేశాడో చెప్తాడు, వివరంగా చెప్తాడు, శ్లోకాలు ఒక్కొక్క శ్లోకం వివరంగా చెప్పుకుంటూ వస్తాడు. ఆ శ్లోకాలు చదువుతూ ఉన్నప్పుడు వాడు ఎలా తపస్సు చేశాడో అప్పుడు నీడ పుడుతూ ఉంటుంది. ఇది ఇలానే ఎందుకు చేస్తున్నాడు, ఇది ఎందుకు చేస్తున్నాడు, మొన్నటి వరకు ఇది చేశాడు, ఇప్పుడు ఇది ఆపేసి ఇలానే ఎందుకు తపస్సు చేసుకుంటూ వస్తున్నాడు. ఈ పళ్ళుని ఫస్ట్ ఏం చేస్తాడంటే పళ్ళు తింటాడు, కాసేపు అయిన తర్వాత ఎరుడు ఆకులు తింటాడు, అదే లేత ఆకులు తింటాడు. కొంతకాలం ఇదంతా రామాయణంలో చదివింది చెప్తుంది. కొంతకాలం తర్వాత ఏం చేస్తాడంటే లేత ఆకులు కూడా తినకుండా భూమి మీద పడిపోయిన ఎండు ఆకులు తీసుకుని తింటాడు. కొంతకాలం ఏం చేస్తాడంటే ఓన్లీ నీళ్లు తాగుతాడు. మళ్ళీ కొంతకాలం ఓన్లీ గాలి పీలుస్తాడు, మళ్ళీ ఫస్ట్కి వస్తాడు, మళ్ళీ పళ్ళు తింటాడు కొంతకాలం. మళ్ళీ అలా ఒక ప్రాసెస్ చెప్తారు. ఆ ప్రాసెస్ నాకు తెలియదు, కానీ ఆ ప్రాసెస్ చెప్తారు. ఇప్పుడు ఆ ప్రాసెస్ చదివేప్పుడు నాకు అర్థమవుతుంది, ఓ దీన్ని వదిలిపెడుతూ ఉన్నాడు. ఎందుకని? సేమ్ కాన్సెప్ట్, సాధనా స్థాయి పెంచుకోవటము, ఇందులో అంతర్లీనంగా జీవహింసని తగ్గించుకుంటూ వస్తాడు. కాబట్టి ఇది నాకు ఎలా తెలిసిందంటే శాస్త్రం అంటే ఏం లేదు, రామాయణం మహాభారతం వేదాలు అందరూ చదవలేదు. కాబట్టి అటువంటి చదువుతూ ఉంటే మనకు ఎక్కుతూ ఉంటాయి. మీరు అన్నట్టు మనిషి రాసిందే, ఏదైనా మనిషి రాసిందే. మరి మనిషి రాసింది ఫాలో అవ్వాలా వద్దా అంటే, భార్య ఉండాలి. ఎవరు రాశారు? మనిషే రాశాడు. భార్యని రేపు వదిలేయచ్చు. ఎందుకు వదిలేయకూడదు? ఎవరు రాశారు? మనిషే రాశాడు. సో మీరు చెప్పిన ప్రశ్న మంచి ప్రశ్న, అడిగి మంచి ప్రశ్న. ఈ ప్రశ్న మనము మన వాళ్ళే రాశారు కదా అని ఎప్పుడు పక్కకు తీసి పారేయచ్చు అంటే, ఏదైనా ఒకటి అనే స్థాయిలో ఉన్నప్పుడు ఆ స్థాయి వచ్చేంత వరకు కూడా దీన్ని తీసి పారేయకూడదు. ఉదాహరణకి నువ్వు ఇప్పుడు చేసావు అనుకుందాం, సపోజ్ గాయత్రి మంత్రం చెప్తున్నాం మనకి. ఓకే, గాయత్రి మంత్రం గురుగారు చెప్తున్నారు చాలాసార్లు. అసలు మంత్రోపదేశం ఇట్లా చేయొచ్చా, మనం ఇట్లా పలకచ్చా మంత్రాన్ని బాహ్యంగా అంటే, పలికినా సరే అది మంత్రం అవదు, ఊరిని అక్షరాలు అవుతుంది. ఇప్పుడు తరుణ్ ఉంది, రుణ్ అయిపోయింది, మంత్రం అయిపోయిందా అంటే మంత్రం అలా కొన్ని అక్షరాలు కలిసి ఉన్నాయి అంతే. అట్లానే ఇప్పుడు ఓం భూర్భువః అని చెప్పినా సరే మంత్రం అయిపోతుందా, మంత్రం శక్తి నీలో వచ్చేస్తుందా అంటే నీకు రావట్లేదు. నీ సాధన చేస్తావు, నీకు పెరుగుతుందా, రావట్లేదు. ఎందుకని అంటే అది కేవలం ఒక అక్షరాల సమూహంగా, కింద సొంతంగా చెప్పట్లా, మళ్ళీ రామాయణ నాట్లాంటి చదువులు చెప్తున్నా, కేవలం ఒక అక్షరాల సమూహంగా చెప్తున్నారు. ఎందుకంటే మంత్రం ఎలా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అనేది ఒక పద్ధతి. ఎవరికి ఇవ్వాలి అంటే వర్ణ వ్యవస్థ కాదు, వాడి సాధన బలం బట్టి, వాడి సాధన ఇంట్రెస్ట్ బట్టి. అలా కాకుండా నువ్వు ఓపెన్ గా చెప్పేస్తున్నప్పుడు అటువంటివి ఏమో ఇప్పుడు రామ అనొచ్చు. రామ అన్న నేను ఈ గాయత్రినే చెప్తాను, ఇంకోటి ఏదో మంత్రమే చెప్తాను. ఎందుకంటే అహంకారం వాళ్ళు కూడుతుంది. ఇది గొప్పది, ఈ గొప్పదాన్ని వాళ్ళే అన్నారా, నేను అనకూడదా అని అహంకారం వాళ్ళు చెప్తున్నాను తప్పితే దాని పవిత్రతని అనుభవంలోకి తెచ్చుకునే సాధన చేద్దాం అనే తపనతో చెప్పట్లేదు దాన్ని. సో అట్లానే సో ఇవన్నీ మరి మనుషులు రాసింది. మరి మంత్రం చెప్పడం వల్ల పాపం ఏమన్నా వస్తుందా అంటే, చెప్పేవాడి స్థాయి బట్టి. ఇప్పుడు చెప్తున్నాడు, గురువు గారు చెప్తున్నారు, మంత్రం మీరు చెప్తున్నారండి, మీరు చెప్పడం వల్ల మీకు పాపం వస్తుంది, మీకు మొన్న ఏదో వచ్చి తగ్గింది, రేపొద్దు మళ్ళీ మీకు అదే వస్తుందని అనుకున్నాం. ఏం పర్లేదు, రానివ్వండి, అది భగవత్ స్వరూపమే అన్నారు అనే భావం ఉంది అనుకుందాం. అప్పుడు ఆయన చెప్పే అర్హత వస్తుంది. ఎందుకని? పాప పుణ్యాల స్థాయి దాటింది మనసు. అప్పుడు అటువంటి వాడికి చెప్పే స్థాయి వస్తుంది. అలా కాదు, నీ స్థాయి నీకు నాకు పొద్దున జ్వరం కూడా రాకూడదు అనే స్థాయిలో ఉన్నాం అనుకున్నాం. అలాంటప్పుడు నీకు పాపం వస్తుంది మళ్ళీ. ఎందుకని? నీ స్థాయి మంత్రం చెప్పినా చెప్పకపోయినా పాపం పుణ్యం అనే స్థాయి దాట్ల నీ మనసు ఇంకా. కాబట్టి మంత్రం చెప్పినా ఇంకోటి ఏదో చెప్పినా సరే వాడి మానసిక స్థాయి బట్టి, ఆ మానసిక స్థాయి ఎవరు తెలుస్తుంది? పక్కన వాడు తెలుస్తుందా, లేదా మనం 10 సార్లు అనేసుకుంటే తెలుస్తుందా? ఆ సిచ్యువేషన్స్ లో మనం ఊహించుకోవాలి కాసేపు. ఇప్పుడు దీనివల్ల ఈ పాపం ఖచ్చితంగా వస్తుంది అనుకుందాం, నాకు రేపే వచ్చినా పర్లేదా, లేదు పర్లేదు కాదు అనేది మన ఆన్సర్ అయితే మనం అటు శాస్త్ర విరుద్ధంగా చెప్పిన వాటిని చేయకుండా ఉంటాం మంచిది. ఎందుకంటే దానివల్ల పాపం కొంచెం వస్తుంది ఖచ్చితంగా. అది మళ్ళీ శాస్త్రం ఇలా చెప్పిన సేమ్ కాన్సెప్ట్. ఆ రామాయణం మహాభారతం పట్టుకుని చదువుతూ ఉంటే ఎక్కుతూ ఉంటాయి ఒకసారి. కానీ అందరూ మొత్తం చదవలేరు కాబట్టి చదవడానికి ఏదైనా చదివిన వాళ్ళు ఇది చదువుతూ ఉంటే, నిన్న నేను చెప్పాను, ఒక ఋషులు ఫస్ట్ ఏదో కథ చెప్తూ ఉంటాడు, మధ్యలో రావణాసుడు మాటలు చెప్తూ ఉంటారు, మధ్యలో రావణాసుడు తపస్సు ఎలా చేస్తారో చెప్తాడు. అది మళ్ళీ చాలా అద్భుతంగా ఉంటుంది. తీవ్రంగా చేస్తాడు. ఎలా చేస్తాడు అంటే, ఇప్పుడు ప్రతి 1000 సంవత్సరాలకి తపస్సు చేసి ఒక తలను నరికేస్తాడు. ఇప్పుడు రావణాసుడికి వరాలు వచ్చేసినాయి అనేది మీకు ముందరే తెలుసు కాబట్టి ఆ తల నరికేస్తే ముందు వరాలు వస్తాయని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ అతను చేసేప్పుడు అతనికి ఇది వస్తుంది అని తెలియదు. ఇందాక భానుమతి మేడం చెప్పినట్టు, నేను సంసారం అది వదిలేసి భగవంతుని పట్టుకుంటే ఎలా? ఎందుకంటే భగవంతుడు నాకు రేపు పొద్దున సంసారానికి అతీతంగా కష్టాలు తీస్తాడు లేదో నాకు తెలియదు, అంత నమ్మకం లేదు. అలాంటప్పుడు సేమ్ రావణాసుడికి కూడా అదే అభిప్రాయం ఉంటుంది చేసేప్పుడు. ఏంటి, నేను ఇప్పుడు చేస్తాను, తల నరుక్కుంటాను, తల వస్తుందో లేదో, ఈ ప్రాణం పోతుందేమో, అసలు ఇదంతా ట్రాష్ ఏమో, మనోళ్ళే రాసుకున్నారేమో అనే భావన ఉన్నప్పుడు. సో అందరినీ దీంట్లో ఏం చెప్తారంటే తీవ్రత గురించి ప్రధానంగా చెప్తారు.
తీవ్రత అంటే నువ్వు మంచిగా చెడ అనేది సెకండరీ, ఫస్ట్ తీవ్రత. ఆ తీవ్రత బట్టి నీ తీవ్రత బాగా బలంగా ఉంటే నువ్వు చెడ్డదానికి ఉపయోగించవచ్చు ఆ తీవ్రతని. కానీ తర్వాత జన్మలో చెడ్డదానికి ఉపయోగించావు కాబట్టి ఆ చెడ్డదానికి తగిన పాపము ఆ తర్వాత జన్మలో అయిపోయి ఈ తీవ్రత మాత్రం నీ సూక్ష్మ శరీరానికి అంటుకుని ఉంటుంది. ఈ పాపం అయిపోయిన జన్మల తర్వాత తీవ్రతతో భగవత్ సాధన తేలిగ్గా అయిపోయి తేలిగ్గా ఆత్మానుభవ అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు మనకి పురాణాల్లో కూడా ఈ రావణాసురుడు వీళ్ళందరూ 3 జన్మలు రాక్షసులుగా పడతారు, వెంటనే ముక్తి పొందేస్తారని చెప్తారు. అదేంటి రాక్షసుడిగా అంతంత పాపాలు చేస్తే మరి ముక్తి పొందడం ఏంటి అంటే ఏం చెప్తారంటే తీవ్రత గురించి చెప్తారు. ఇందాక మనం మాయం గారు అన్నారు ఈ వీళ్ళ సంసారంలో ఉంటూ మనం ఎట్లా చేస్తాం, కరెక్ట్. కాబట్టి మనకు అంత తీవ్రత లేదు. ఇప్పుడు మనం చాలా పురాణాల్లో చూస్తూ ఉంటాం ఏంటంటే చాలా మంది చాలా పూజలు చేస్తూ ఉంటారు, ఏంటంటో చేస్తూ ఉంటారు. కార్తీక పురాణాల్లో కూడా అన్ని అదే చెప్తూ ఉంటారు, ఏంటంటో చేస్తూ చాలా పూజలు బాగా నిష్టగా చేస్తుంటారు, కానీ వాళ్ళకి భగవత్ అనుభూతి కాదు. ఎవడో ఒకడు ఏదో చిన్న పని చేసేస్తాడు, వాడు భగవత్ అనుభూతి కలుగుతాడు. ఎందుకు కలుగుతుంది? అందులో కూడా ఇదే రహస్యం. ఈ పురాణాలు చదువుతూ ఉంటే ఎక్కుతూ ఉంటుంది మనసుకి. ఏంటి అంటే తీవ్రత చెప్తారు. వాడు చాలా పాపిష్టి వాడై ఉండొచ్చు, కానీ ఆ పాపిష్టి పని ఎంత తీవ్రతతో చేస్తున్నాడు. ప్రపంచం అంతా ఎదురొచ్చినా సరే నేను ఆ పాపిష్టి పని చేసి తీరుతాను అనే తీవ్రతతో ఉన్నాడా లేదా? సో ఎప్పుడైతే అటువంటి తీవ్రతతో ఉన్నాడో ఆ తీవ్రత అనేది ఆ సూక్ష్మ శరీరానికి అట్టి పెట్టుకుని ఉంటుంది. సో జన్మ అయిపోయాక ఆ శరీరం పడిపోయిన తర్వాత జన్మల్లో ఆ పాపానికి తగ్గ ఫలితాన్ని అనుభవించేశాక ఆ తీవ్రత మాత్రం ఆ జన్మలో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ తీవ్రతతో ఎప్పుడైతే ఆ భగవత్ అనుభూతి కలిగే ప్రేరణ ఏదో చిన్నది కలుగుతుందో వెంటనే ఆ తీవ్రత పని చేసేసి తొందరగా భగవత్ అనుభూతి కలుగుతుంది వాడికి. ఇలా సంవత్సరాల తరబడి చేసే వాళ్ళకండి. సో ఆధ్యాత్మిక జీవితంలో తీవ్రతను ఒక్కదాన్ని ప్రధానంగా చెప్తారు, మిగతావన్నీ సెకండరీగా చెప్తారు. అడగండి ఇంకా మీరు అడగండి అడగండి అన్న. చెప్పకూడదు కదా నేను చెప్పే జీవహింస ఎవరికి వారే పోలిక, పక్కనోడితో పోలిక కాదు. శాస్త్రము వారి మనసు పోలిక, పక్కనోడితో పోలిక కాదు అనేది ప్రధానంగా చెప్పదలుచుకుంది. మంచి ప్రశ్న, గుడ్, మంచి ప్రశ్న. సో ఇప్పుడు మనకి కర్మకాండల విధానం చెప్తున్నారు. కర్మకాండల విధానాల్లో ఆయన చెప్పినట్టు యూపస్తంభాలు అవి పెడుతూ ఉంటారు. ఏమిటి కండువ ఇట్లా అన్నాను, విజిల్ అయింది, విజిల్ పక్కన పడేశారు. ఓకే, మన యజ్ఞయాగాదుల్లో రకరకాల వాటిలో యూపస్తంభాలు పెడుతూ ఉంటారు, బలిస్తూ ఉంటారు. ఇంకా మీరు చెప్పినట్టు ఆవులనే కాదు మనుషుల్ని కూడా బలిస్తారు. అది శాస్త్రీయంగా మంచి మహర్షులు కూర్చుని ఆ మనుషుల్ని కట్టి బలిస్తూ ఉంటారు. ఆ మనుషుల్ని వాళ్ళ తల్లిదండ్రులకి తగినంత ధనం కానీ వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చేసి వాళ్ళని కొనుక్కుని వచ్చి ఆ స్తంభాలకు కట్టేసి వాడిని అంతసేపు వాళ్ళ దేవతా ఆవాహనాలు చేసి చివరికి దాన్ని నిప్పు పట్టి సజీవంగా కాలుస్తారనమాట. మరి ఇంత జీవహింస చెప్పిన శాస్త్రాలు మళ్ళీ ఎందుకు చెప్తున్నాయిరా అంటే ఇక్కడే మంచి అంతర్లీనంగా మంత్రశాస్త్రం ఉంటుంది. ఇందాక నేను చెప్పా కదా, రామాయణము సినిమా రామాయణాలు వేరును ఆ 24,000 శ్లోకాల రామాయణం చెప్పట్లేదు. భాగవతము మీరు ఏదో ఒక సనాతన గ్రంథం ఉందని పట్టుకోండి. దాన్ని మామూలుగా చెప్పడమో సినిమాల్లోనో వాటిలోనో చూడటం లేదు, మీరు చదువుకుంటూ పోవటం లేదు. శ్లోకం ఈ శ్లోకం చదువుకుంటూ పోతుంటే మీకు అందులో అంతర్లీనంగా ఉన్న జీవహింస లేనితనము, అలాగే జీవహింస లేకుండా నేను తీసుకెళ్లే తత్వం బోధపడుతూ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు యోగస్తంభాలు కట్టి మనిషిని బలి ఇవ్వాలను, ఆవును కాదు మనిషినే పెట్టేస్తారు. మనిషినే బలి ఇవ్వాలి అనేది త్రేతాయుగాల్లో వాటిలో ఉంది. ఇప్పుడు ఈ యుగాల్లో లేకపోయినా ఈ యుగాల్లో కూడా ఈ మేక బలిని వాటిని చెప్పట్లేదు. మళ్ళీ సాధు వాటిలో యజ్ఞాల్లో కూడా బలి అన్నానికి పాయసం లాంటివి చెప్తున్నారు. బట్ కృతయుగంలో త్రేతాయుగంలో ఎందుకు చేయాలి? మరి రాముడు లాంటి మహాత్ములు ఇలాంటి వాటిని ఎందుకు చేయాలి అంటే అంతర్లీనంగా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు నువ్వు జీవహింస తప్పు అని ఒక పక్క నీకు శాస్త్రం బోధిస్తోంది, ఒక పక్క నీ మనసు అట్లా పీకుతోంది సంతోషము, ఇంకో పక్క నువ్వు యజ్ఞం చేసినప్పుడు ఇట్లా కట్టు రూపస్తామో ఇట్లాగా పశువునో లేకపోతే అలాగే రామాయణంలో కూడా ఇంకొకటి ఉంటుంది. ఈ ఆవును అశ్వాన్నో దాన్ని ఫస్ట్ బలిస్తారు. యజ్ఞం చేసేసాక చివరికి బలిచ్చేసి ఆ బలి ఓన్లీ మొండె ఉంటుంది తల లేకుండా. ఆ జంతువు పక్కన ఈవిడ ఈ దశరథుడి భార్య కౌశల్యాదేవి రాత్రి అంతా పడుకుంటుంది అనమాట. యజ్ఞ ప్రక్రియ, అప్పట్లో ఉన్న యజ్ఞ ప్రక్రియ. మరి ఇది ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు నీకు అది ఎంత జుగుస్తగా ఉంది దాని పక్కన నువ్వు పడుకోవడం అనేది. అలాగే నువ్వు ఇంత జీవహింస చేయకుండా ఉన్న నువ్వు దాన్ని చంపాలి లేదా ఒక మనిషిని తీసుకొచ్చి నువ్వు సజీవంగా దహనం చేయాలి అనేది నీకు ఎంత ఇదిగా ఉంది. అయినా సరే నువ్వు శాస్త్రాన్ని ధిక్కరించుకున్నా నువ్వు దాన్ని పాటించావు అనుకున్నావు. ఉదాహరణకి ఇక్కడ మళ్ళీ ఏం జరుగుతోంది? తీవ్రత అంతర్లీనంగా ఉంటుంది. తీవ్రత ఏంటి? నీకు ఒక పక్కన జీవహింస చేయకూడదని తెలుస్తోంది, ఇంకో పక్కన శాస్త్రం ఏం చెప్తే అది చేస్తాను.
ఒక్కొక్కసారి నువ్వు ఈ తప్పు చేసినందుకు నీ కొడుకుని బలి చేయాలని చెప్తుంది ఇంకో చోట. అప్పుడు వాడి కొడుకుని బలి చేస్తున్నాడు ఆ యజ్ఞంలో భాగంగానో లేకపోతే ఇంకోటి కర్మకాండలో భాగంగా. అంటే శాస్త్రం ఏది చెబితే నువ్వు అది చేయడం, నీ మనసుకి నువ్వు తగ్గించేసుకుంటూ పోతావు. ఇది అంతర్లీనంగా నడుస్తూ ఉంటుంది అన్నమాట. భారతాల్లోనూ రామాయణంలోనూ కథ అంతర్లీనంగా మంత్రశాస్త్రాలు ఇవన్నీ అంతర్లీనంగా నీకేం చెప్తోందంటే, ఒక పక్కన నువ్వు ఎంత మాట్లాడినా సరే అక్కడ ఏం చెప్తే అది నువ్వు చేయడం అనేది నీకు నేర్పిస్తూ మళ్ళీ తీవ్రతను పెంచుతోంది, నీకు ఆధ్యాత్మిక తీవ్రత. ఆ తర్వాత ఏం చేస్తుందంటే ఒకేసారి వీటన్నిటిని విడిచిపెట్టడం చెప్తుంది. అప్పుడు నువ్వు ఈ తీవ్రత, ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఒక జంతువుని బలి ఇవ్వాలో లేదా నీ సొంత వాళ్ళనో ఏదో బలి ఇవ్వాలో అనేది ఉంటుందో నీ మనసులో తీవ్రత పెరుగుతుంది. నీ మనసుకి తద్వారా అది నీ మనసుకి అంటేసి ఉంటుంది. ఎప్పుడైతే ఈ బలు విధానాలు నువ్వు ఆపేట్టు ఆ తర్వాత ఆశ్రమాలకు ప్రవేశిస్తావో ఈ తీవ్రత అలానే ఉంటుంది, హింస ఆగిపోతుంది. తీవ్రతతో నువ్వు భగవంతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకునే సాధన కొంచెం సులభతరం అవుతుంది. సో అంతర్లీనంగా ఏంటంటే ఆ తీవ్రత నీ మనసు అనే దాన్ని పక్కన పడేసి శాస్త్రం ఏం చెప్తే అది చేసే బుద్ధిని చెబుతూ అంతర్లీనంగా నీ మనసుని చంపేస్తూ ఉంటాయి అన్నమాట. అది ముఖ్య ఉద్దేశం కర్మలు. అవ్వదు కాబట్టి అందరికీ ఆత్మవిద్య కాదని చెప్పారు. ధర్మాన్ని బాగా అనుష్ఠించి పండిపోయిన వాడికి ఆత్మవిద్య, అందరికీ ఆత్మవిద్య కాదు. సరే, నెక్స్ట్ సేవ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. సేవ గురించి ఎవరన్నా క్లుప్తంగా చెప్తారా? కమలా ఆంటీ మీరు ఏమైనా చెప్తారా? ఒకసారి ఇక్కడికి చెప్పరా, మైక్ ఇక్కడే ఉంది. చెప్పనున్నారా? ఏమండి శ్యామ్ చెప్తారా? సేవ అసలు ఏంటి, సేవ ఎందుకు చేయాలి? ఆయన చంద్రశేఖరరావు గారు మీరేం చెప్తారా? మీరు మెడికల్ క్యాంపులు అన్నీ పెడుతూ ఉంటారు కదా, చెప్పండి 2 విషయాలు. ఓకే సరే, ఓకే. సేవ గురించి మామూలుగా ఏం చెప్తున్నారంటే, అసలు సేవ ఎందుకు చేయాలి? నేను ఎవరికో ఏదో చేయాలి, నాకేమో ప్రత్యేకించి చేయాలని తపన లేదు. శాస్త్రం ఇలా చెప్తే నీకు ఏదో పుణ్యం వస్తుందనో లేకపోతే బాగా అనుభూతి కలుగుతుందనో పోని, లేదా భగవంతుడికి తొందరగా నువ్వు దగ్గర అవుతావనో ఏదో చెప్తావని అనుకున్నావు. అది చెప్పింది కాబట్టి నేను చేయాలి సేవ. అంతేగాని నాకు అసలు సేవ చేయాలని ఫస్ట్ అసలు ఎందుకు అనిపిస్తుంది? ఎవరికైనా ఎందుకు అనిపిస్తుంది సేవ చేయాలని? ఇప్పుడు మీ దగ్గర మీకు బాగా దాహం వేస్తుందండి, మీకు కొంచెం నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు మీకు కూడా సరిపోవనుకుందాం. అప్పుడు మీరు వేరేవాడు ఎవరైనా వచ్చి అడిగాడు అనుకుందాం నీళ్లు, మీరు వాడికి ఇస్తారా? అసలు సహజంగా ఎవరికైనా ఇవ్వాలనిపిస్తున్నాం. చిన్నపిల్లలే తీసుకుందాం, చిన్నపిల్లలకి బాగా దాహం వేస్తుంది, వాడికి చిన్న నీళ్లు ఇచ్చారనుకుందాం. చిన్న నీళ్లు ఇచ్చినప్పుడు వాడిని ఇవ్వమంటే ఇస్తారా? ఇవ్వడు కాబట్టి వాళ్ళ కల్మషాలు అన్నీ ఉన్నట్ట, మీరు వాడికన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నట్ట. సో సేవ గురించి ఏం చెప్తున్నారంటే, ఆనందమైన మనసు యొక్క బై ప్రొడక్ట్ సేవ అని చెప్తున్నారు. సేవ యొక్క బై ప్రొడక్ట్ ఆనందం కాదు. ఆల్రెడీ ఇప్పుడు నీ దగ్గర దాహం వేస్తోంది, నీకు బాగా నీళ్లు ఉన్నాయి, ఇంకా చాలా నీళ్లు ఉన్నాయి. అప్పుడు కూడా ఆ నీళ్ళతో నువ్వు రోడ్డు మీద పడేసి రకరకాలుగా ఆడుకున్నావు, అలా చాలాసార్లు ఆడుకున్నావు, మనసు తృప్తి చెందింది. కొంతకాలం రోడ్డు మీద పడేయటం కాదు, నువ్వు ఆల్రెడీ తాగావు సరిపోయింది, రోడ్డు మీద పడేయటం కాకుండా నీళ్ళతో రకరకాల విన్యాసాలు చేసి ఆడుకున్నావు, అందులో కూడా నీకు బోర్ కొట్టేసింది. అయినా మళ్ళీ ఇంకా నీకు నీళ్లు ఉన్నాయి, మళ్ళీ తర్వాత చాలా కాలం మళ్ళీ ఇంకా నీకు నీళ్లు ఉన్నాయి, నువ్వు దాహం తీరిపోయింది. ఇప్పుడు ఆ నీళ్ళు ఏం చేస్తావు అంటే, ఎవరిని వచ్చి అడిగినప్పుడు అప్రయత్నంగా ఇస్తావు. ఎందుకు అప్రయత్నంగా ఇస్తున్నావు? నీ మనసు ఆ విషయంలో తృప్తి పడిపోయింది. నీళ్లు అనే ఒక విషయంలో నీ మనసు తృప్తి పడిపోయిన మనసు యొక్క బై ప్రొడక్ట్ సేవ. ఆ సేవ ఎందుకు చేస్తున్నా అంటే వాడిని సంతోషపరచడానికి కాదు, నా మనసు ఆ విషయంలో తృప్తి పడిపోయింది, దాంతో ఏం చేయాలో నాకు ఏం తోచట్లేదంటే దాంతో ఇంకేం చేసినా నాకు పెద్ద ఇంట్రెస్టింగ్ గాను కిక్ రావట్లేదు. కాబట్టి ఎవరైనా అడిగినోడు ఉంటే సరే తీసుకుని అప్రయత్నంగా జరుగుతుంది. సో ఆనందంగా ఉన్న మనసు యొక్క బై ప్రొడక్ట్ సేవ. చెప్పండి, అడగండి, ఎవరిని అడుగుతున్నారా? ఏమండి లేదు, పంచమని చెప్పట్లా. అవును, అదే నేను అదే చెప్తున్నా. కాదు కదండి, అంటే పూర్తి చేయలేదు. మంచి మనసు అంటే ఏంటి? 10 మందిని నిర్మించే మనసు కావాలి. అది భగవద్గీత కాబట్టి ప్రజాసేవ ఏదైనా కానీ
చేయగలుగుతుంది ఏంటి? 10 మంది దృష్టి పడతాం, 10 మంది ఆనందిస్తే కొంతమంది అలా ఉంటారు. ప్రతి వాళ్ళు ఈ 10 మంది ఆనందిస్తే మీరు ఎందుకు ఆనందిస్తున్నారు అనేది నెక్స్ట్ క్వశ్చన్. అది ఎందుకో చెప్తారు. 10 మంది ఆనందిస్తే మీరు ఎందుకు ఆనందిస్తున్నారు? ఉదాహరణకి ఇప్పుడు మీ దగ్గర మీ అకౌంట్లో 10,000 ఉన్నాయండి, మీరు అది పగలడానికి నెలకు కావాలనుకుంటున్నాం, ఉదాహరణ చెప్తున్నా. ఈ 10,000తో ఇప్పుడు మీ ఇంట్లో మీ అబ్బాయికో మనవాడికో ఏదో అవసరం వచ్చింది, 10,000 తీసేసి ఇచ్చేసి ఇంకో 10,000 తీసుకొచ్చి కూడా ఇస్తారు అవసరం అనుకుంటే. సేమ్ ఇప్పుడు ఆ 10,000 నేను అడుగుతున్నాను, నాకు అవసరమే, కానీ ఆ 10,000తో మీ నెల గడుస్తుంది. ఇప్పుడు నాకు ఇస్తున్నారా అంటే మీరు ఇవ్వట్లేదు. మీరు అన్నట్టు ఇందాక నుండి 10 మందికి పంచడం అనేది ఆనందాన్ని కలిగిస్తుంది అన్నప్పుడు, మీ మనవాడికి ఎలా అయితే మీరు ఇస్తున్నారో, మీ కొడుకు ఎలా అయితే ఇస్తున్నారో, నాకు అవసరంలో మీరు అలాగే ఇవ్వాలి. మీ తత్వం అదైనప్పుడు. అదే ఇంట్లో తన వాళ్ళు 10 మందిని ఆనందపరిచేది ప్రేమ. నేను అనేది కూడా అదే. అది ఎందుకు కలగాలి అంటున్నా. మీరు చెప్పింది నాకు అర్థమైంది, నీవు కలగాలంటే స్పష్టంగా దేవుడి దగ్గరికి వెళ్తాయి. మార్గాలు. అర్థమైంది. ఆ మనసులోంచి ఎలా వస్తుందని అడుగుతున్నా. అలాగే ఈ రోజులో ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. మీరు చెప్పండి అంకుల్, తర్వాత మీరు చెప్తారు కానీ చెప్పండి అంకుల్. ఈ రోజు ఆఫీస్లో ఉంది. ఆ రోజు కుదిరితే అన్న మైక్లో చెప్తే అందరికి బోర్ కొడుతుంది, అంటే బోర్ కొడుతుంది వేరే వాళ్ళకి. అందుకే ఆ లాస్ట్ వాళ్ళు వాళ్ళకి వినపడదు. వాళ్ళు చక్కగా వింటున్నారు. ఇది ప్లెయిన్ గా ఉన్న రోడ్డు ఇది. ఆ. అది ముళ్ళ బాట. ఏ బాటలో వెళ్తాడు ఎవరైనా? ప్లెయిన్ గా ఉన్న రోడ్లోనే పూర్తి వెళ్ళాలని ఆలోచిస్తాడు. అట్లాగే మన ధర్మాలలో కానీ మన శాస్త్రాలలో ఏమున్నాయి? 10 మందికి నువ్వు మంచి చేస్తే ఆ దేవుడు దగ్గర ఉంటాడు బాబు రాకుండా. కాబట్టి మనం అందరూ ఆ పని చేయడానికి సో మెయిన్ కాన్సెప్ట్ దేవుడికి దగ్గర అవటం అనేది మెయిన్ కాన్సెప్ట్. లేదా ఒక పుణ్యం వచ్చి మన కష్టం ఏదైనా తీరుతుంది అనేది కొంచెం తక్కువ ఉన్న వాళ్ళ కాన్సెప్ట్ అనుకుంటున్నాను. లేదా సెకండరీ అది. అర్థమైంది. ఆలోచన బట్టి ఇదే. ఆలోచన బేస్ ఆలోచన ఇదే. దేశాలు ఇప్పుడు గురువు గారు చేసినా, రాణి గారు చేసినా, ఎవరు చేసినా సరే అక్కడ అన్ని వదులుకుని మీరు వాళ్ళు చెప్తున్నారంటే మీ ఆలోచన కూడా అదే. 10 మంది పడుతున్నాను అనే ఆలోచన. అవును అంతేగాని ఈ అందరూ నా పని తల పని ఇస్తారని కాదుగా. అవును. అంటే నేను వచ్చింది మెయిన్ టైం పాస్కి. టైం పాస్ చేస్తున్నారండి. అంటే ఇప్పుడు సినిమాకి వెళ్తాము, నేనే డబ్బులు ఇచ్చి మళ్ళీ వెళ్తున్నాను. ఎందుకనంటే అది టైం పాస్ ఇస్తున్నా. ఈ టైం పాస్ అలా ఇది టైం ఈ టైం పాస్ కాదు. టైం మీరు ఏం చెప్తున్నారు? ఉన్న విషయాన్ని మీరు తెలుసుకున్న విషయాన్ని నలుగురు పంచుతున్నారు. ఎందుకు పంచుతున్నా అనేది అంటలేను కదా. సరే నా గురించి కాసేపు పక్కన పెట్టేస్తే సేవ అనేది సేవ అనే దాని గురించి చెప్తారు. ఆ ఆ మొదబాటలో నడవదు కాబట్టి ఈ ట్రైన్ బాటలో ముళ్ళబాట ట్రైన్ బాట అని ఎవరు డిసైడ్ చేస్తున్నారు? మనమే. ఇందాక మీరు చెప్పినటువంటి గ్రంథాలు ఎవరు రాశారు, ఆ. శాస్త్రాలు ఎవరు రాశారు, అదే ఆ. ఇవన్నీ కూడా మానవుడే రాశాడు. ఆ, ఈ మూలబాట ఇంకా మామూలు ట్రైన్ బాట అనేది కూడా మనం రాసుకునే. సో అది అయితే ఈ ప్రపంచంలో ఏం చేసినా కానీ మనం ఆలోచించి మన ఆరోగ్య ప్రకారమే వెళ్తాం. ఒకడికి తాగి అలవాటు, అది తాగితే దృష్టి. అది ఒకడికి ప్రవచనం ఎంతో అలవాటు, అవును. ఆ ప్రవచనం ఇంకే దృష్టి. తృప్తి. కాబట్టి ఇట్లా వాడికి తృప్తి కోసం చేస్తున్నాడు అంతర్లేనంగా మీరు చెప్పిన దాని ప్రకారం. ఎవరినెవరు కొట్టండి, ఎవరినెవరు కొట్టరా. కొట్టడం కాదు, ఎవరి తృప్తి. కొట్టడం కాదండి, వాడి తృప్తి కోసం చేస్తున్నాడు అంతర్లేనంగా. సో తృప్తి అనేది మళ్ళీ ఎవరి కోసం? నీ తృప్తి కోసం, పక్కన తృప్తి కోసం, వాడి కోసం వాడు. సో మళ్ళీ నీ కోసం చేస్తున్నావు మళ్ళీ తృప్తి. సో అదే నేను చెప్తున్నా. సో ప్రతివాడు కూడా తన కోసం తను చేసుకుంటాడు. అవును. ఒకరి కోసం చేయడు. ఆ, 10 మందికి చేసేది నా తృప్తి అవును. అని గురువు గారు చెప్తారు. కంటిన్యూ. మెయిన్ సారాంశం అర్థమైందండి, ఇది కంటిన్యూ. అది సో మీరు చెప్పినట్టు ఫైనల్ గా ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ తృప్తి కోసం చేస్తున్నారు. దానికి రకరకాల పేర్లు పెట్టుకోనివ్వండి, జ్ఞానయోగం పెట్టండి, కర్మయోగం పెట్టండి, ఇంకోటి ఏదో పేరు పెట్టండి, నేనేం ఆశించకుండా చేస్తున్నాను చెప్పండి, ఏం చెప్పండి, ఫైనల్ గా తృప్తి కోసం చేస్తున్నాడు. ఆ తృప్తికి నేను రివర్స్ చెప్తున్నాను అనమాట. రివర్స్ ఏంటంటే నువ్వు ఆల్రెడీ చేస్తే తృప్తి వస్తుందనే చేస్తున్నావు. నీకు వస్తుందో లేదో ఇంకా తెలియదు, నువ్వు ఇంకా చూడలా, టేస్ట్ చూడలా, ఫస్ట్ చేసేస్తున్నావు. నువ్వు ఒక్కొక్కడికి 100 సార్లు దానాలు చేస్తే తృప్తి దాంట్లో మొదలవచ్చు. ఒక్కొక్కడికి ఫస్ట్ దానం చేసేదనే తృప్తి మొదలు, లేదా సేవ, దానమో సేవ ఏదో ఒకటి. సో నువ్వు ఆల్రెడీ జరగబోయేదాన్ని ఊహించుకుని దాని మీద ఒక నమ్మకంతో నువ్వు చేస్తున్నావు. అది జరుగుతుందా లేదా నీకు తెలియదు, ఆ తృప్తి అనేది వస్తుందా లేదా తెలియదు. దానికి నేను రివర్స్ చెప్తున్నా. ఆల్రెడీ ఇందాక నేను చెప్పినట్టు వాడికి ఆల్రెడీ ఎక్కువగా ఉంటే ఇవ్వమని, సేవ చేయమని చెప్పడం కాదు. ఆల్రెడీ ఎక్కువగా ఉన్నవాడు ఇంకేం చేయాలో తెలియని వాడికి చాలా రోజులు కింద పారేసి వేరే వాడికి ఇవ్వకుండా వేరే వాడు చచ్చిపోయినా సరే కింద పారేసినా సరే బోర్ కొట్టేసిన వాడికి తృప్తి అనేది
తెలియకుండా ఆ పనిలో బోర్ కొట్టి అక్కడి నుండి ఇవ్వటం మొదలవుతుంది. అంటే ఆల్రెడీ వాడి దాంట్లో తృప్తి పడిపోయాక సేవ మొదలవుతుందని చెప్తున్నాం. మీరు రివర్స్ చెప్తున్నారు ఏంటి, అది చేస్తే తృప్తి వస్తుంది, నాకు ఎప్పుడు వస్తుంది తెలియదు, చాలా రోజుల తర్వాత రావచ్చు, వెంటనే రావచ్చు, 10 సంవత్సరాల తర్వాత రావచ్చు, తెలియదు, కానీ రాకపోవచ్చు, ఈ జన్మలో రాకపోవచ్చు అనేది చెప్తాను. కానీ దాన్ని నేను రివర్స్ చెప్తున్నా. సేవని ఎందుకు చెప్తున్నా అంటే సేవను అర్థం చేసుకుంటారని, దానాన్ని అర్థం చేసుకుంటారని చెప్తున్నా. ఆల్రెడీ మీరు తృప్తి పడిపోయిన మనసు చేస్తే దాన్ని సేవ అంటున్నారు. తృప్తి పడలేదు, ఇంకా మనసు తృప్తి కోసం చేస్తున్నారు, అప్పుడు అది సేవ అవ్వట్లేదు లేదా దానం అవ్వట్లేదు. నేను శాస్త్రం అంతర్భాగంగా చెప్తున్నా. మీరు చెయ్యని చెప్తారు శాస్త్రంలో, కానీ అసలు డెఫినేషన్ ఏం చెప్తారు అనేది చెప్తున్నాను. అలాగే దానం ఉంది, లేదా దానం ఎంత చేయాలంటారంటే కనీసం మీరు సంపాదించిన దాంట్లో కనీసం ఒక 25% చేయమని మన శాస్త్రాలు చెప్తాయి. రకరకాల వేరే గ్రంథాలు అందరూ 25% చేయలేదు. నాకు వచ్చేది 10,000 అయితే బతకడానికి 10,000 సరిపో ఇంటర్ అన్ని కలిపి నేను 25% ఎక్కడ చేస్తాను, కనీసం 10% చేయమంటారు. కనీసం 10% కూడా చేయాలంటే కనీసం 5%, కానీ కనీసం దాన్ని 25% వరకు తీసుకెళ్తే అప్పుడు నువ్వు ధర్మంగా బతుకుతున్నట్టు అనేది చెప్తున్నారు. ఆల్రెడీ నీకు మొత్తం ఉంటే చేస్తాను అంటే అది మళ్ళీ ధర్మం అవ్వట్లేదు. నీ ₹1,00,000 ఉన్నా మళ్ళీ నువ్వు అందులో 25 లక్షలు దానం చేస్తూ ఉంటేనే ధర్మం చెప్తున్నారు. అలా లేదు, నాకు ఆల్రెడీ ఉన్నాక చేస్తే ఉన్నాకే ₹1,00,000 ఉంటే 5 లక్షలు చేస్తుంటే మళ్ళీ దాన్ని ధర్మం చెప్పట్లేదు. కొన్ని దానం మన శాస్త్రం అంతర్భాగంగా చెప్తాం కాబట్టి. అలాగే ఇప్పుడు చాలా మంది ట్యాక్సులు అవి కడుతూ ఉండరు, కొందరు ఏదో ఒక రకంగా చిన్న చిన్న ఆలోచనలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకు చేసుకుంటారు అంటే గవర్నమెంట్ మాత్రము మనకేం చేస్తుంది, మనకి ఎన్నో అన్యాయం చేస్తాయి, అందరూ వాడెవడో తింటాడు ఇదేవడో తింటాడు అంటూ ఉంటారు. కానీ ఏది ఎంత చేసినా సరే సింపుల్గా ఏం చెప్తారంటే గవర్నమెంట్ని తండ్రి లాగా చెప్తారు. అంటే ఎంత ఎదవైనా సరే ఆ గవర్నమెంట్ అనేది ఒకటి ఉండటం వల్లే నువ్వు ఇంట్లో పడుకుంటున్నావు. సపోజ్ గవర్నమెంట్ అనేది అసలు లేదనుకుందాం, ఎంత ఎదవ గవర్నమెంట్ అది లేదనుకుందాం. ఈ రోజుకి ఇప్పుడు గవర్నమెంట్ లేదంటే ఇప్పుడే వేరే వాడు వచ్చేసి పక్కింటి వాడు వచ్చేసి నీకు ఉన్నది దోచుకుపోతాడు. ఎందుకని వాడికి ఒక భయం అంటూ లేదు. సో అసలు ఎంత నీచమైందనే సరే గవర్నమెంట్, అదొక గవర్నమెంట్ అంటూ ఉండటం వల్లే నువ్వు ప్రశాంతంగా పడుకోగలుగుతావు. తర్వాత నీకు న్యాయం అవన్నీ తర్వాత స్టేజెస్, అసలు ఫస్ట్ స్టేజే రాత్రి నీ జీవితం తలకిందులు అయిపోతుంది గవర్నమెంట్ అనేది లేకపోతే. కాబట్టి ఆ గవర్నమెంట్ని తండ్రి స్థానంలో పెట్టి ఎంత నీచమైన గవర్నమెంట్ అయినా సరే నువ్వు న్యాయబద్ధంగా ఎంత ట్యాక్స్ కట్టాలి అవి నీకు ఎంత వస్తే అంత దాంట్లో అది కట్టే ప్రయత్నం చేస్తే దాన్ని అప్పుడు ఆ గవర్నమెంట్ చేత నువ్వు రక్షించబడుతున్నావు, నీ ధర్మం చేస్తున్నావు. కాబట్టి ధర్మంలో పండగ భగవద్ అనుభూతికి ఫస్ట్ స్టెప్స్ పడుతూ ఉంటాయి అంటారు. మళ్ళీ ఇంకోటి, ఈ మధ్య నేను ఒక యోగాత్మక అని పుస్తకం చదివాను. అందులో మామూలుగా ఎందుకు భోజనం స్టార్ట్ అయిపోయినాయా, 10 నిమిషాలు ఎక్కువసేపు చెప్పేసాను. ఓకే సేపు చెప్పాలి, నేను బోర్ కొడుతుంది, నాకే బోర్ కొడుతుంది. అదే ఇంకోటి ఇదొకటి, నేను ఈ మధ్య ఒక యోగాత్మకాలు చదివాను. అందులో మామూలుగా ఏంటి అసలు భగవత్ తత్వం నీకు ఎప్పుడో తెలుస్తుంది, భగవద్ అనుభూతి నీకు ఎప్పుడు తెలుస్తుంది, దేని భక్తి అంటారు, ఇవన్నీ నాకు అవి చదువుతూ ఉన్నప్పుడు కాస్త నాకేమర్థమైందంటే ఇప్పుడు చాలా మంది సమాధి స్థితుల్లోకి వెళ్తూ ఉంటారు. బాగా సాధన చేసిన వాళ్ళు రకరకాల కారణాలతో పూర్వజన్మ సుకృతాలు అంటారు, కొందరు రకరకాల కారణాలు సమాధి స్థితిలో వెళ్తారు. సమాధి స్థితి అంటే ఏంటి, ఆ ఊపిరి తీసుకోవడం కూడా ఆగిపోతుంది. ఎప్పుడైతే ఊపిరి తీసుకోవడం ఆగిపోయిందో మనసు అనేది ఉండదు. మనసు ఎప్పుడు పని చేస్తుంది, మనసు అంటే బుద్ధి అంటారు, లేదా చిత్తం అంటారు, అహంకారం, ఏదో పేర్లు పెడుతూ ఉంటారు, లేదా సింపుల్ గా అది ఎప్పుడు పని చేస్తుంది అంతఃకరణం అంటారు. ఇది ఎప్పుడు పని చేస్తుంది అంటే ఊపిరి ఆడుతున్నంతసేపు పని చేస్తుంది, ఊపిరి ఆగిపోతే అది పని చేయదని చెప్తారు. కాబట్టి ఎప్పుడైతే సమాధి స్థితిలో ఊపిరి ఆగిపోతుంది కాబట్టి మనసు అనేది ఆగిపోతుంది. ఈ మనసు ఆగిపోయినప్పుడు ఆ సవికల్ప సమాధి జరగగా చాలా కాలం నిర్వికల్ప సమాధి అంటే కోరిక లేని సమాధి స్థితి. సవికల్ప సమాధుల్లో కోరికలు ఉంటాయి, కానీ సమాధి స్థితిలోకి వెళ్ళొస్తూ ఉంటాడు. నిర్వికల్ప సమాధుల్లో కోరికలు కూడా తగ్గిపోగా నిర్వికల్ప సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఊపిరి తీసుకోవడం ఆగిపోతుంది, అలాగే మనసు పనిచేయడం ఆగిపోతుంది. కాబట్టి అప్పుడు భగవత్ తత్వం నీకు అనుభవంలోకి రావడం అప్పుడు మొదలవుతుందని చెప్తారు. అప్పుడు భక్తి ఉదయించడం మొదలవుతుందని చెప్తారు. నేను మాట్లాడేది మామూలు భక్తి, ఈ మన దీపారాధన భక్తి అవి కాదు, వాటిని భక్తిగా చెప్పట్లేదు శాస్త్రం. ఎప్పుడైతే నువ్వు నిర్వికల్ప సమాధి, ఎప్పుడు ఒక్కొక్కరు భక్తులు ఉంటారు, సింపుల్ గా ఏదో దేన్నో చూస్తూ ఉంటారు, ఏదో కృష్ణ అనే నామం ఇంకోటి ఏదో నామం వినబడుతుంది, వెంటనే లేదా పంది అనే నామం వినబడుతుంది, పంది అనే నామం కానీ మళ్ళీ వరాహావతారం గుర్తొచ్చో ఇంకోటి ఏదో గుర్తొచ్చో సమాధిలోకి వెళ్ళిపోతారు భక్తులు. వాళ్ళలో కూడా మళ్ళీ ఇదే జరుగుతుంది, ఆ ఊపిరి అనేది ఆగిపోతుంది సమాధి స్థితిలో. ఊపిరి ఆగిపోయినప్పుడు మన మనసు పనిచేయడం చచ్చిపోయి లయం అయిపోయి అప్పుడు భగవత్ తత్వం అనుభవంలోకి రావడం, ప్రవేశించడం మొదలవుతుంది.
మరి ఆ భగవతత్వం ఎప్పుడు అర్థమైపోతుంది అంటే దానికి ఏం సమాధానం చెప్పట్లా. వ్యాసుడు చెప్పనివ్వండి, వాల్మీకి చెప్పనివ్వండి, ఇంకెవరు చెప్పనివ్వండి, ఎవరు దానికి సమాధానం చెప్పట్లా. ఎందుకంటే మహా యోగులైనా సరే ఇంకా ధ్యానం చేస్తూ ఉంటారు, ఇంకా చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే సింపుల్ గా భగవంతుడు నిత్య నూతనమైన వాడు. ఎంత స్థాయిలోకి వెళ్ళిపోయినా సరే వాడు ఇంకా తెలుసుకోదగిన వాడు, ఇంకా ఉంటూనే ఉంటాడు. ఎప్పటికప్పుడు నిత్య నూతనమైన వాడు భగవంతుడు. కాబట్టి అంతం లేదు తెలుసుకోవడానికి. వ్యాసుడు రాసినా ఏం రాసినా, భాగవతం ఇంకోటి ఏదో పురాణాలు ఇంకేం రాసినా ఆ సృష్టిలో అంతవరకు తెలుసుకున్నారు, అది రాశారు అనేది అర్థం చేసుకోవాల్సి వస్తుంది. మరి తత్వం అనుభవంలోకి రావడం ఎప్పుడు మొదలవుతుందంటే సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు తత్వము భక్తం అనుభవంలోకి రావడం మొదలవుతుంది. అది ఎప్పుడు ఎండ్ అవుతుందంటే ఇందాక చెప్పినట్టు నిత్య నూతనమైన భగవంతుడిని ఎప్పటికీ మనం పూర్తిగా అనుభవంలోకి తెచ్చుకోలేము అనేది చెప్తున్నారు అంతర్లీనంగా. ఏమన్నా అడుగుదాం అనుకుంటున్నారా క్వశ్చన్? సమాధి స్థితి అంటున్నారు. సమాధి స్థితి అంటున్నారు. సమాధి స్థితికి వెళ్తాయి ఎన్ని మార్గాలు మెట్లేసారు ఇవ్వాలనుకున్నాను నేను. కరెక్ట్. ఇందాక నేను చెప్పినట్టు బాగా కరెక్ట్గా చెప్పారు. తీవ్రత బట్టి పూజ తీవ్రత ఇవన్నీ కూడా ఒక మెట్టు. ఈ మెట్లన్నీ అయినాకే మీరు సమాధి స్థితికి వెళ్తాం. కానీ వెళ్తాం. అయితే అది ఎంతమంది వెళ్తారు అంటే వాళ్ళ దీన్ని బట్టి కర్మఫలాన్ని బట్టి వెళ్తూ ఉంటారు. అంతేగాని అందరూ సమాధి స్థితికి వెళ్ళరుగా. అప్పుడు ఎంతోమంది యోగులు అర్థమైంది భావన అర్థమైంది కదా. అవును. మరి అసలు ఈ స్వర్గం మార్గం ఉందా, లేకపోతే మనం ఎన్ని మంచి పని చేస్తే నేను స్వర్గంలోకి వెళ్తానా, ఇవన్నీ కూడా మనం గుర్తించుకునేనా భగవంతుడు చెప్పారు. అదే అర్థమండి. మీ మెయిన్ ప్రశ్న యాక్చువల్లీ 2 ప్రశ్నలు అడిగితే ఫస్ట్ ప్రశ్న మర్చిపోతున్నా. ఫస్ట్ ప్రశ్న ఏం చెప్పిన సమాధిలో కనగలేదు. ఓకే, మంచి ప్రశ్న. సరే, ఈ పూజలు ఇవన్నీ మెట్లు, అందరూ సమాధిలో ఇంకోటి ఏదో వెళ్ళలేదు తెలిసిందే. కాబట్టి నేను ఊరిని ఇలా పూజలు ఇప్పుడు ఈ పూజ ఇంతవరకే చేస్తాను నేను, ఇది బాగానే ఉంది, కాదనేది లేదు. కానీ నువ్వు చేయగలిగి ఇంకా తీవ్రతరం చేసుకోగలిగి కేవలము దాన్ని ప్రాపంచిక వ్యవహారాలనే పరమావధిగా తీసుకుని నువ్వు సాధన తీవ్రతరం చేసుకుంటున్నావా లేదా అనేది కేవలం నీకు మాత్రమే తెలుస్తుంది. ఉదాహరణకి మన ఇంట్లో పిల్లలు ఉంటారు. పిల్లలు 15 ఏళ్ళకి 10th క్లాస్ పాస్ అవుతారు. జనరల్గా 15 ఏళ్ళకి పాస్ అయ్యే 10th క్లాసు వాడు ఏంటంటే నేను నెమ్మదిగా చదువుతూ ఉంటాను, నేను 60 ఏళ్ళకి ఎప్పటికో పాస్ అవుతాను అని చెప్పాడు అనుకున్నాను. కరెక్టే, బాగానే ఉంది. ఎప్పుడో ఒకటి పాస్ అవుతున్నాడు, సంతోషము. అసలు పాస్ అవ్వడు కంటే పాస్ అవుతున్నాడు, 50 ఏళ్ళకో 70 ఏళ్ళకో 90 ఏళ్ళకో పాస్ అవుతా అంటున్నాడు, సంతోషము. కానీ వాడిని గౌరవిస్తామా మనం అనేది ప్రశ్న. 15 ఏళ్ళకి పాస్ అనేది నేను 60 ఏళ్ళకి పాస్ అవుతాను గౌరవించం వాడిని. అలా కాదురా, నీకు మనసు అందులో నిలవట్లేదు కాబట్టి నీకు ఫస్ట్ ఎందులో మనసు నిలుస్తుందో దాంట్లో పెడతా. ఎందుకని నీకు మనసులో నిలిచే దాంట్లో పెడితే నువ్వు దాంట్లో తీవ్రతరం, నీ మనసుకి తీవ్రత అబ్బుతుంది. ఈ తీవ్రత అబ్బిన మనసుకి అప్పుడు మళ్ళీ 10th క్లాస్ ఒకవేళ చదివే ఇష్టం ఉంటే అప్పుడు దాంట్లో పెడతా. ఎందుకంటే ఆల్రెడీ ఈ తీవ్రత మనసుకి అబ్బేసింది కాబట్టి అప్పుడు పెట్టినప్పుడు దాన్ని పట్టుకుంటాం. అలా కాకుండా అలా అనకుండా పర్లేదు 15 ఏళ్ళకి పాస్ అవ్వకపోయినా పర్లేదు, 60 ఏళ్ళకి పాస్ అవ్వు, నెమ్మదిగా చదువుతూ అని యాక్చువల్లీ మనం ఫోన్లే అనుకో. ఎందుకని ఆ స్థాయి లేదు మనకి. సో పిల్లోడి విషయంలో మాత్రం ఈ స్థాయి రావట్లేదు. పూజలు ఇటువంటి విషయంలో మాత్రం ఏం స్థాయి వస్తుంది? ఏం పర్లేదులే, అందరికీ రాదులే, ఇవన్నీ అందరూ అంత బాగా కఠినంగా చేయలేదులే, మన సంసారాలు ఉంటాయి రకరకాలు ఎక్కువ చెప్తూ ఉండి పూజలు మాత్రం ఇలా చేస్తూ ఉంటానికి మాత్రం దీనికి ఎక్స్క్యూజ్ చెప్తాము. కానీ పిల్లలు చదువుకోండి 15 ఏళ్ళకి పాస్ అయ్యే 60 ఏళ్ళకి పాస్ అవుతుంటే మాత్రం దిబ్బగా వేసేసి వేరే పనిలో పెట్టేస్తున్నాం. అంటే ఈ రెండింటికి సారూప్యం కుదరట్లా. అట్లా కాదు, నువ్వు దాంట్లో కూడా అట్లానే చెప్తాను, అది కూడా భగవతత్వమే. 15 ఏళ్ళకి పాస్ అయినా 60 ఏళ్ళకి పాస్ అయినా ఏమన్నా నేను కానీ నువ్వు అంటే అప్పుడు నువ్వు ఇక్కడ ఇవి రెండు చెల్లుతుంది. ఎందుకని రెండింటిలో భగవతత్వం సమానంగా కనిపిస్తుంది కాబట్టి. ఓకే, ఇంకోటి అదే మెయిన్ ఏంటంటే అండి, పూజలు ఇందాక మనం ఆడుతున్నట్టు ఎక్కువగా ఇంగిత జ్ఞానం మనం ఎక్కువ వాడాల్సి ఉంటుంది పూజల్లో. చాలాసార్లు ఏం చేస్తాయంటే ఇన్ఫర్మేషన్ అంటే రకరకాల విషయాలు మనం తెలుసుకునే కొద్దీ మన ఇంగిత జ్ఞానం మనం తెలియకుండా కోల్పోతూ ఉంటాం. అది ఎవరికి తప్పు కాదు, భగవంతుడి సృష్టి విధానమే అట్లాంటిది. కాబట్టి ఎక్కువగా మనము ఎంత నేర్చుకుంటున్నామో అంత వదిలేస్తూ ఇంగిత జ్ఞానాన్ని సాధన చేయాలి. ఇంగిత జ్ఞానం సాధన ఒక 10 సార్లు ఇంగిత జ్ఞానం కావాలంటే వస్తుందా? ఇంగిత జ్ఞానము బుద్ధికి అతీతమైన భగవంతుడు ఇచ్చేదాన్ని. ఎందుకంటే ఇంగిత జ్ఞానం అంటే బుద్ధికి అతీతంగా ఉండేదాన్ని ఇంగిత జ్ఞానం అంటారు. బుద్ధికి అతీతమైన వాడే ఆ బుద్ధికి అతీతమైన దాన్ని నీలో ఆ టైంకి స్ఫురింపజేయాలి. కాబట్టి బుద్ధికి అతీతమైన సాధన చేస్తూ ఉంటే బుద్ధిని అణిచివేసేస్తూ మనసుని అణిచివేసేస్తూ ఉండే సాధన చేస్తూ ఉండే కొద్దీ అప్పుడు ఇంగిత జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ పూజలు అనే తత్వాల అనుభవంలోకి వస్తూ ఉంటే తీవ్రతరం అవుతూ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఆ 15 ఏళ్ళకి పాస్ అయ్యే 10th క్లాస్ కనీసం 20 ఏళ్ళకి 30 ఏళ్ళకైనా పాస్ అయ్యేట్టు చేసుకోగలం.
కానీ అలా కాకుండా తీవ్రతరం చేయట్లేదు. అలా నేను తీవ్రతరం చేయమని అనట్లేదు, నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. నాకు తీవ్రతరం చేసే ఇంట్రెస్ట్ లేదు, 15 ఏళ్ళకి పాస్ అయ్యే 10th క్లాస్ 60 ఏళ్ళకే పాస్ అవ్వమని చెప్తాను నా పిల్లవాడిని, అది తప్పు కాదు నా దృష్టిలో అనే భావనలో ఉన్నారు అని మీరు తెలుసుకోండి అంటాను నేను. అంతవరకే, జస్ట్ మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. తెలియకుండా మీకు మీరే ముసుగు వేసుకోవడం అలవాటు అయ్యి చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం అలవాటు అయ్యి ఆ ముసుగులో మనం తెలియకుండా బతికేస్తూ ఉంటాం, ఇంగిత జ్ఞానాన్ని కోల్పోతాం. అసలు సపోజ్ కాసేపు ఈ దేవుడు ఏమీ లేవు అనుకుందాం, ఎవరో ఎక్కడుండో వచ్చాయనుకుందాం, నేను ఏదో ఈ రాయి కనిపించింది అనుకుందాం, మీరే పువ్వో దీపం ఇస్తున్నట్టు కనిపించారనుకుందాం. నాకు వెంటనే ఏమనిపిస్తుంది, ఏంటి ఈయన ఈ రాయికి ఇస్తున్నారు అనిపిస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇంగిత జ్ఞానం కూడా సపోర్ట్ చేయాలి మన పూజని. ఇంగిత జ్ఞానం ఏంటి, పూజ నువ్వు రాయికి ఇస్తున్నావు, జీవితాంతం రాయికి ఇస్తున్నావు, అయినా అది నాకేం ఫలితం చూపించదు, అయినా నీకు పర్లేదా, తర్వాత జన్మల్లో కూడా నీకు ఫలితం చూపించదు పర్లేదా, ఇది చేస్తున్న కొద్దీ నీకు ఇంకా కష్టాలు ఎక్కువైనా సరే పర్లేదా, పర్లేదు అంటుంటే అప్పుడు నువ్వు కంటిన్యూ చేస్తున్నావు, అప్పుడు ఇంగిత జ్ఞానం పనిచేస్తుంది. అట్లా కాదు, నేను ఇది చేస్తున్నా, ఇది ఎప్పుడో ఒకటి వస్తుంది. ఉదాహరణకి ఈ నెలకు 10,000 వచ్చినాయి, ఒక 1,000 రూపాయలు మిగిలితే 1,000 రూపాయలు బ్యాంకులో దాచుకుంటాం. ఎందుకు దాచుకుంటాం అంటే వెంటనే వాడేసుకోం, ఓ 4 నెలల తర్వాత సంవత్సరం తర్వాత నెమ్మదిగా పోగేవి మనకు ఉపయోగపడతాయని ఒక నమ్మకంతో దాచుకుంటాం. అలాగే ఇప్పుడు పూజ చేసేప్పుడు ఏదో కోరుకుని చెయ్యం, కానీ కోరుకుని చేయకపోయినా అంతర్లీనంగా నడుస్తూ ఉంటుంది. ఈ పూజలు రోజు చేస్తూ ఉన్నాను, ఈ పుణ్యం పోగవుతుంది అంటే అంతర్లీనంగా నడుస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇంగిత జ్ఞానాన్ని తెలియకుండా కోల్పోతూ ఉంటుంది మనసు. సో భక్తి ఉదయించేది ఎప్పుడు అంటే ఈ ఇందాక చెప్పినట్టు ఈ ప్రపంచం అంతా భగవంతుడు తప్ప ఏమీ లేదు అనేది మాటలతో కాదు. ఇప్పుడు నేనేం చేస్తున్నా, వాళ్ళు మాటలతో చెప్తున్నా, అనుభవం లేదు నాకు. అనుభవంలోకి వచ్చినప్పుడు అప్పుడు భక్తి మొదలవుతుందని చెప్తున్నారు. అందుకని చాలా మంది భక్తి కాదు జ్ఞానం అంటూ ఉంటారు. వాడి ఉద్దేశం ఏంటి అంటే నువ్వు పాటించేది భక్తి కాదయ్యా, భక్తి అప్పుడు మొదలవుతుంది, భగవతత్వం అనుభవంలోకి రావడం మొదలయ్యాక నీకు భక్తి మొదలవుతుంది, ఇప్పుడు నువ్వు చేసేదంతా బిజినెస్ అనేది వారి భావన. ఏమండి అదే 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 ఇంకోటండి, ఇది ఒకటి చెప్తా ఉంటున్నా, చాలా ముఖ్యమైనది. మన ముక్తి పదంలో చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, వాటి గురించి ఏమన్నా అభిప్రాయాలు సింపుల్గా లోపం ఏదైనా ఉంటే చెప్పండి. లోపం మాత్రమే, మంచి విషయాలు వద్దు. ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉంటే చేయొద్దండి. భానుమతి మేడం మీరే చెప్పాలి, మీరే ధైర్యవంతులుగా కనిపిస్తున్నారు ఉన్న వాళ్ళలో. మంచి విషయాలు అయితే వద్దు చెప్పాను. గురుగారు చెప్పండి. చంద్రశేఖర గారు మీరేమైనా ట్రై చేస్తారా? కొంచెం కొత్త కస్టమర్ కాబట్టి మీరే చెప్పాలి ఏదైనా లోపం. ఓకే, సో నాకు కనిపించిన లోపాలు చెప్తాను. లోపం చెప్తున్నానంటే దాని అర్థము దాన్ని తక్కువ చేస్తున్నామని కాదు. ఎందుకంటే ఏం చెట్లు లేని చోట ఆమోదం వృక్షం మహావృక్షం అనేది సామెత ఉంటుంది. సో అందుకని తక్కువ చేసే అధికారం లేదు. కానీ ఊరే ఎందుకు చెప్తున్నామంటే లోపం అంటే లోపం అనేది కాకుండా నేను గమనించింది ఏంటి అంటే ఇప్పుడు రకరకాల పనులు ఉంటాయి. ఉదాహరణకి ఈరోజు సత్సంగం జరుగుతుంది. సత్సంగం జరుగుతుంటే ఏమేం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని శుభ్రపరచాలి. ఓకేనా? ఎవరు శుభ్రపరుస్తున్నారు? ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. కాసేపు ఇది మీ ఇల్లు అనుకోండి, ఒకవేళ ఇది నా ఇల్లు కాదయ్యా అనే భావన ఉందనుకుందాం సపోజ్. అలాంటప్పుడు దీని నుండి వచ్చే పుణ్యాన్ని కూడా మీరు తీసుకెళ్ళలేదు. ఎందుకని అంటే శాస్త్రంలో అంతా ఎలా ఉంటుందంటే ఇందాక నేను చెప్పినట్టు మీరు మంత్రోపదేశం లేకుండా మంత్రం చెప్తున్నారు, సంతోషం. దానివల్ల వచ్చే పాపం వచ్చినా పర్లేదు అనుకుంటే మీకు ఆ మంత్రం జపించడం వల్ల సమస్య ఉండదు. అలా కాదు, నాకు ఆ మంత్రం ఉపదేశిస్తే ఖచ్చితంగా రేపు ఏదో పాపం వస్తుంది, నాకు రేపు ఏదో చెడు జరుగుతుంది మా ఇంట్లో, అలాంటప్పుడు నేను ఉచ్చరించినట్టే మీకు పాపం వస్తుంది ఖచ్చితంగా. మంత్రోపదేశం ఆ మంత్రం చెప్తున్నప్పుడు మీరు ఆపకపోయినా మీరు ఇంకో రకమైన పాపం అంటారు. ఉదాహరణ చెప్తున్నా. అట్లాగా ఇక్కడ రకరకాల యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఫస్ట్ సారి రోజు రెండోసారి వచ్చినప్పుడు మీరు కనిపెట్టలేదు, ఎందుకంటే మనం గుడికి వెళ్తాం, దేనికి వెళ్తాం, ఏమో యాక్టివిటీస్ జరుగుతుంటే మనం అన్ని కనిపెట్టినాం. కానీ 4వసారి 10వసారి వచ్చినప్పుడు కూడా అక్కడ ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు, దీన్ని తెలుసుకుని నా ఇల్లు అనే భావన లేకుండా మీరు వచ్చి విన్నా ఆ పుణ్యాన్ని మీరు ఇంటికి తీసుకెళ్ళలేదు. ఎవరైతే మీకోసం ఇవన్నీ ఏర్పాట్లు చేసి పెడుతున్నారో వాళ్ళు తీసుకుపోతారు ఈ పుణ్యాన్ని. అలా లేదయ్యా అట్లా ఉండదు, నేను వింటున్నాను కాబట్టి నాకు వస్తుంది అంటే ఈ వ్యవస్థే అట్లా పనిచేయదు, ఈ సృష్టి వ్యవస్థే అట్లా పనిచేయదు. అట్లా అంటే బాగా పాపాలు వచ్చేసి విన్నవాడు కూడా వచ్చేసేయాలి, ఇక్కడికి రానివాడు కూడా వాడికి వచ్చేయాలి. ఎందుకంటే వాడు సత్సంగం వినకపోతే ఏమైంది, యూట్యూబ్లో ఉన్నా సరే వస్తుంది కదా.
సో ఎవరికి ఎంత పుణ్యాలు వస్తాయి, ఎంత పాపాలు వస్తాయి అనేది అక్కడ జరుగుతుంది ఏంటి, ఆ దాంట్లో నీ వంతు పాత్ర ఎంత ఉంది అనే దాన్ని బట్టి నీకు పుణ్య పాపాలు అందుతుంది. అలా కాదు నాకు పుణ్యం లేదు పాపం లేదు అనే స్థాయిలో నీ మనసు ఏర్పడిపోయి ఉంటే, ఆ పాపం వల్ల ఎన్ని కష్టాలైనా నా ఇంట్లోకి రాని అనే స్థితిలో నీ మనసు ఏర్పడిపోయి ఉంటే అప్పుడు నువ్వు మళ్ళీ ఏమి పాలు పంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని నీ మనసు అతి స్థితి అయిపోయింది. ఒక్కొక్కసారి నువ్వేం పాలు పంచుకోవు, ఇంకోసారి మొత్తం నువ్వే చేస్తావు. అలా కాదు నాకు పుణ్యం పాపం అనేది ఉంటాయి అనేది ఆ స్పృహ ఉంటే ఖచ్చితంగా మీరు జరిగే వాటిలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక పాలు పంచుకోవాలి. మీకు 90 ఏళ్ళ సంతోషము, 90 ఏళ్ళతో మీ ఇంట్లో మీరు ఏం చేసుకుంటున్నారు అది మీరు ఇక్కడ ఎంత కొంత చేయగలిగి ఉండాలి. ఉదాహరణకి ఇక్కడ వస్తే ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఫస్ట్ క్లీన్ చేస్తున్నారు, తర్వాత కుర్చీలు వేస్తున్నారు, ఈ మైకులు గట్రా బిగిస్తున్నారు, అక్కడ ఏదో దీపారాధనలో ఏవో చేస్తున్నారు, పూలు పళ్ళు పెడుతున్నారు, అలాగే ఫుడ్ ఏదో ఒకటి పెడుతున్నారు, మంచినీళ్ళు తాగడానికి ఏదో ఒకటి పెడుతున్నారు. ఇవన్నీ తిన్నవన్నీ కూడా చెత్త డబ్బాలో పడేస్తున్నాము, ఆ చెత్త తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తున్నాము, ఇదంతా ఏం జరుగుతోంది అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఏం వచ్చిన వాళ్ళు తెలుసుకోమని అడగట్లేదు. 5వ సారి 10వ సారి వచ్చిన వాళ్ళు కొంచెం దాని మీద మనసు పెట్టాల్సిందే. అప్పుడే ఆ పుణ్య పాపాల్లో భాగం మీ వంతు భాగం అవుతుంది. లేకపోతే మళ్ళీ మీకు దాని ఫలితాలు రావు, ఏది ఈ శాస్త్రాలు ప్రకారం. సో ఇక్కడ ఏం జరుగుతాయి చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీనింగ్ ఎవరు చేస్తారంటే ఇక్కడ వచ్చి ఎవరైనా కొంచెం ముఖ్యమైన ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేస్తూ ఉంటారు. చాలా మంది చెప్తారంటే నాకు కాళ్ళు దాన్ని పనిచేయదు, పనిచేయాలంటే అంత నాకు స్థాయి లేదు అంటారు. సంతోషం, ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి చెప్తాను, వాటిల్లో మీరు ఏం పాత్ర చేయగలరో అవి మీరు దాంట్లో భాగస్వామ్యం కండి. తద్వారా మీరు దాంట్లో ఇక్కడ జరిగే సత్సంగం ఇంకోటి ఏదో యాక్టివిటీ లేదా ఇప్పుడు వ్రతం అనేది ఏంటంటారంటే కంటిన్యూగా చేస్తూ ఉంటే వ్రతం అంటారు. అంటే నువ్వు రోజు ఇలా చెయ్యతే నుంచున్నావు అనుకున్నావు గంట సేపు, ఇది ఒక వ్రతం అని చెప్పేస్తారు. అలా వ్రతం అంటే నిత్యం చేసేదాన్ని వ్రతం అంటారు. అది మంచిదో చెడ్డదో నిత్యం చేస్తున్నావు కదా, నీ మనసుకు తీవ్రత పడుతుంది. ఇప్పుడు ఈ అమావాస్య పౌర్ణమి కార్యక్రమాలు ఉన్నాయి, 100 కొద్ది చేసి ఉంటారు. అది మంచిగా చెడ్డ పక్కన పెడేద్దాం, ఫస్ట్ నువ్వు ఆపకుండా చేస్తున్నావు కదా. సో ఆపకుండా చేయటం అనేది తీవ్రత కింద వస్తుంది. మళ్ళీ తీవ్రత నీ మనసుకు అబ్బుతుంది. మనసుకు తీవ్రత అవ్వటం వల్ల ఏమవుతుంది, దాంట్లో ఉన్న అంతర్లీనంగా ఉన్న పాపాలను తర్వాత జన్మలో అనుభవించిన ఆ తీవ్రత మనసుకు అంటేస్తుంది సూక్ష్మ శరీరానికి. ఆ తర్వాత జన్మలో భగవతత్వాన్ని అనుభవంలో తెచ్చుకోవడానికి ఈ తీవ్రత పనికి వస్తాం. సో ఏదో ఒక వ్రతంలో తీవ్రత బట్టి ఉంటుంది ఇందా చెప్పినట్టు. సో ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయంటే ఫస్ట్ క్లీన్ చేస్తారు, తర్వాత కుర్చీలు వేస్తారు, తర్వాత ఇవన్నీ బిగిస్తారు, తర్వాత ఇవన్నీ చేస్తున్నారు. సంతోషం. ఎవరు చేస్తున్నారు కుర్చీలు ఎవరు వేస్తారంటే చాలా సార్లు ఈ గురువు గారు వాళ్ళు, సాంస్కృతిక గారు, రాణి ఆంటీ వాళ్ళు వేస్తారు. వాళ్ళే ఆర్గనైజ్ చేస్తున్నారు, వాళ్ళే కుర్చీలు కూడా వేసుకోవాలి. లేదా ఇప్పుడు వాళ్ళతో పాటు ఉన్న ఒక 3-4 స్నేహితులు ఎంతో మంది వచ్చి వింటున్నాం. మనం అందరూ ఒకేసారి చేయరు, ప్రతిసారి ఒక 5-10 మంది బాధ్యత తీసుకోండి. ఈసారి ఒక 10 మంది బాధ్యత 5 బాధ్యత తీసుకున్నాం అనుకున్నాం, నెక్స్ట్ టైం ఇంకో 5 బాధ్యత తీసుకొని మీలో మీరు చర్చించుకోండి. ఎవరు వచ్చి మిమ్మల్ని అడగరు. ఎందుకని ఇప్పుడే గురువు గారు వచ్చి అడిగారు అనుకున్నాం, వాళ్ళకి ఏం భయం ఉంటుంది, అరే నేను ఇదంతా కష్టపడి ఎందుకు కట్టి చేస్తున్నాను, నలుగురు వచ్చి ఏదో మంచి మాటలు వింటారు, వాళ్ళ జీవితానికి ఏదైనా పనికి వస్తుంది, వాళ్ళకి ఏదైనా ప్రశాంతత పనికి వస్తుంది అంటారు. అటువంటి వాళ్ళు వచ్చి నువ్వు ఈ పని చేయి అని అడుగుతారా? నువ్వు ఈ పని చేయని అడిగితే రేపు రావడం మానేస్తారు. తద్వారా వారి సంకల్పం పోతుంది, అందరూ వచ్చి ఏదైనా విని నేర్చుకోవాలంటే సంకల్పం పోతుంది. కాబట్టి ఎవరికి వారు ఎప్పుడైనా సరే ఒక చోటకి వెళ్ళినా, ఒక చుట్టాల ఇంటికి వెళ్ళినా ఫస్ట్ ఒకసారి వెళ్ళినప్పుడు, 2 సార్లు వెళ్ళినప్పుడు గమనించాం, 10వ సారి వెళ్ళినప్పుడు, 4వ సారి వెళ్ళినప్పుడు గమనించాలి అక్కడ ఏం జరుగుతున్నాయి, ఏమేం చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు. ప్రతిసారి కుదిరితే మీరు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు మీ కాళ్ళు పని చేయాలా, సంతోషం, కూర్చుని ఏం చేయగలరా చేయండి, చెప్పులు సర్దగలరా చోట కూర్చుని నీట్గా సర్దండి. నేను ఏమి చేయను అది అంటే ఆ పాప పుణ్యాల ఫలితాలు కూడా అట్లానే ఉంటాయి. ఎందుకంటే శాస్త్రం అది చెప్తుంది. ఇంకోటి ఏం చేస్తాను, చాలాసార్లు ఇక్కడ చెత్త ఉంటుంది కదా, చెత్త ఏం చేస్తారంటే తీసుకెళ్ళి చాలాసార్లు రోడ్డు మీద పడేయటం కానీ, పక్కి రోడ్డు మీద పడేయటం కానీ చేస్తాను. కొన్నిసార్లు కుదిరితే చెత్త పండిస్తారు. ఇంతకుముందు ఏం చేస్తామంటే గురువు గారు ఆ చెత్తలో తీసుకెళ్ళి కాల్చేవాడు. ఆ ముందర తొట్టు ఉండేది, ఆ తొట్టులో కాల్చేవాడు. నేను చాలాసార్లు గమనిస్తూ ఉండేవాడిని, ఆయన కాలుస్తూ ఉండేవాడు ఆ చెత్తంగా. అందరూ వచ్చి నమస్తే గురువు గారు చెప్తున్నారు కానీ ఎవరు దాంట్లో అంటే వేస్తూ ఉండొచ్చేమో, తప్పుగా అనుకోకండి, నాకు తెలిసి చాలా తక్కువ, అయితే ఒక 4-5 చేయేస్తారేమో. బట్ ఎంతమంది వస్తున్నారు, అందరూ ఎంత శాతం మంది చేయేస్తున్నారు. నువ్వు ఒకవేళ గురువు గారిని పిలుస్తున్నావు, నీకు ఆ భావం లేదు, నీకు అందులో ఆయన అవన్నీ తగలబెట్టుకుంటున్నాడు, ఆ ప్లాస్టిక్ పాలిథిన్ అన్ని తగలబెట్టుకుంటున్నాడు, శ్రమ పడుతున్నారు, నువ్వేం చేయట్లేదు. కానీ నువ్వు తినవే ఆయన తగలబెడుతున్నారు నీ ఎంగిలాట్లే, మరి తప్పు కదా. నీ ఇంట్లో మా ఇంట్లోకి వచ్చి చెత్త తీయమంటే తీస్తారా మీరు? మీ ఇంట్లో చెత్త నేను తీయమంటే తీస్తారా? ఆయన సంకల్పం వేరే అయినా మనకి కొంచెం అది ఉంది కాబట్టి మనం పాలు పంచుకోవాల్సి ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా. కాబట్టి మన దాంట్లో ఏమేమి రకరకాల యాక్టివిటీస్ జరుగుతున్నాయి అది తెలుసుకుని ఇప్పుడు ఒక 5-10 మంది 7 తీసుకున్నాను అనుకో బాధ్యత. నెక్స్ట్ టైం 5-7 రిలాక్స్ అవ్వండి, వేరే కొత్త 5-7 తీసుకోండి. తద్వారా ఏమవుతుందంటే అది చేసి ఆర్గనైజ్ చేసే వాళ్ళు కూడా ఇష్టపడతారు ఎక్కువ శాతం చేసుకోవడానికి. లేకపోతే ఏమవుతుందంటే ఎవరిని బాధ్యత తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళకి ఇచ్చేద్దాం, మనం కాస్త రిలాక్స్ అవుదాం అనే భావన పుడుతుంది వాళ్ళకి.
థ్యాంక్ యూ. విజిట్స్ విజిల్ అండి. నెక్స్ట్ సందేహాలు ఏమైనా ఉంటే అడగండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మీకు సంబంధించింది కాబట్టి. ఓకే. నేను ఎప్పుడో సంవత్సరం క్రితం నేను చేసేప్పుడు చెప్తాను. సోమసుందరరావు గారు ఇట్లానే భయపడిపోయి ఆపేశారు. వచ్చేవాళ్ళు కూడా రాకుండా పోతారు. తప్పు కాదు, భయపడడం తప్పు కాదు. ప్రతి ఒక్కరు భయపడి ఉన్నవాళ్ళే. కానీ ఎవరికి వాళ్ళు మన ఇంగితం ఉండాలి. ఒక్కొక్కరు మన ఎంతో వయసు ఉన్న వాళ్ళం, పెద్దవాళ్ళం అంటే ఏంటి? జ్ఞానం. పెద్దరికం అంటే అనుభవం, జ్ఞానం. ఓకే అండి, అంతే. జై హింద్. గురుగారు ఏంటిది అవన్నీ బోర్డింగ్ కార్యక్రమాలు గురుగారు. ఆల్రెడీ దాకా అంత అయిపోయింది కదా, ఇంకా మొక్క ఏమంది. ఇంత మంచి ప్రసంగం చెప్పాక మళ్ళీ వేరే మొక్క ఇది నాకు చప్పబడిపోతుంది. వద్దు ఉంచేది. ఇంకోటి అంటే ముందు చెప్తున్నా, అంటే ఇదే సంబంధం లేనిది. నేనేంటంటే ఇక్కడ ఈ భోజనాలు లేదా ఈ సత్సంగాలకు రావడం మానేశాను. ఎందుకు రావడం మానేశానంటే, ఇప్పుడు ఈ చెత్త అది ఏం చేస్తున్నానంటే చాలాసార్లు నేను గమనిస్తాను. ఆ పక్కింటి వాళ్ళు ఇంటి పడేయడం, ఆల్రెడీ అక్కడ చెత్త కూడా ఉంది కాబట్టి అక్కడ పడేయడం చేస్తూ ఉంటాను. నేనేం చేయొచ్చు అంటే ఆ చెత్త నేను బాధ్యత తీసుకుని నేను ఈ మున్సిపాలిటీ దాని వాళ్ళకి ఇవ్వచ్చు. కొన్నిసార్లు నేను ఇచ్చినా సరే నాకు స్వతహాగా సేవ ఇంట్రెస్ట్ లేదు. నాకు చాలా బోరింగ్ అనమాట సేవ. ఎప్పుడైనా మరీ వాడు తప్పదు, మరీ వాడు ఘోరంగా చచ్చిపోయే స్థితిలో ఇంకో ఉన్నా అంటే నాకు సేవ చేయబుద్ధి అవుతుంది. తప్పితే మామూలుగా అయితే నాకు సేవ చేయబుద్ధి కాదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి నాకు బాధ్యత తీసుకోవడం ఇష్టం లేదు. కొన్ని ఇంకెవరు కనిపిస్తున్నా మళ్ళీ గురుగారు లేదు అక్కడ పడేయటం, ఆ చెత్తలో సోమసుందరరావు గారు కూడా ఒకసారి నేను చెప్పిన సరే తీసుకెళ్ళి మళ్ళీ నెక్స్ట్ రోజు పడేశారు. అక్కడ తీసుకెళ్ళి చెత్త పడేయటం, లేకపోతే ఏమవుతుందంటే పొద్దున కూడా వస్తుంది చెత్త వ్యాన్. ఉదాహరణ చెప్తున్నాను, పొద్దున కూడా చెత్త వ్యాన్ వస్తున్నప్పుడు ఫస్ట్ మనకి అది బయట పడేయకూడదని ఫస్ట్ సంకల్పం మనకు ఉండాలి. ఫస్ట్ మనకు సంకల్పం ఉంటే అది ఏదో ఒక రూపంలో మనకి మనసు తగ్గుతుంది. మన ఇంట్లో చెత్త ఉంటుంది, మన ఇంట్లో పడేసుకోకూడదు అని స్పృహ ఉంది అనుకుంది. అప్పుడు ఏదో ఒక రూపంలో ఐడియా వస్తుంది. ఉదాహరణకు పొద్దున్న మున్సిపాలిటీ వ్యాన్ వస్తుంది. ఎవరు వస్తున్నారు వ్యాన్లో? 7 8 వెయిట్ చేయాలి. నెలకు 2 సార్లే కదా. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు బాధ్యత తీసుకుని వెయిట్ చేయండి. లేదా వాళ్ళ నెంబర్ తీసుకోండి. నెంబర్ తీసుకుని నువ్వు ఎప్పుడు వస్తావు కనుక్కోండి. 6 బయట పెట్టండి, వాళ్ళకి ఇవ్వండి. తలో 50 100 ఇవ్వండి, సంతోషించి. అలా ఫస్ట్ ఆర్గనైజ్. నేనేం చెప్తున్నా వాళ్ళకి ఇచ్చే ప్రాసెస్ గురించి చెప్పట్లేదు. ఫస్ట్ మీకు బయట పడేయకూడదని ఫస్ట్ సంకల్పం ఉండాలి. వేరే వాడు వచ్చి మన ఇంట్లో చెత్త పడేయకూడదు. మనం మాత్రం పక్కింటి గోడల మీద అక్కడ రోడ్డు మీద పడేస్తాం చెత్త అంటే అది. అందులో నేనేంటి నాకు బాధ్యత తీసుకునే ఇంట్రెస్ట్ లేదు. అలా అని ఈ పక్కన ఇంట్లో పడేస్తుంటే దాంట్లో నేను ఒక భాగం ఒక ఇష్టం లేదు. అందులో నేను రావడం తగ్గించా, తింటం తగ్గించా. ఎందుకని పుణ్యం అదెందుకు? ఆ పాపంలో భాగం పంచుకోవడం. పాపం పుణ్యం అతీతమైన స్థితికి వెళ్ళిపోయినప్పుడు భాగం పంచుకోన్న ప్రాబ్లం లేదు. గురుగారు లాంటి వాళ్ళు పాపం వచ్చినా చెత్త పడేస్తే పాపం వచ్చినా రాని, ఏదైనా చెడు వచ్చినా రాని, మా ఇంట్లో అనే స్థాయిలో ఉన్నవాళ్ళు. అటువంటి వాళ్ళు స్థాయి వేరు. కానీ మనకేమి జరగకూడదనే స్థాయిలో ఉన్నవాళ్ళం మన పాపంలో భాగం పంచుకోవడమైనా మానేయాలి, లేదా వచ్చే బాధ్యత అయినా తీసుకోవాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క 5 10 మంది వచ్చి అప్పుడు వాళ్ళు తీసుకోండి. నెక్స్ట్ టైం వేరే వాళ్ళు. ఇప్పుడు చేస్తున్నాడు మళ్ళీ నెక్స్ట్ టైం చేస్తూ అంటే మళ్ళీ లోపం జరుగుతుంది లేదు.